ఫైవ్ గుడ్ మార్నింగ్ రీ మేడం. ఎస్ గుడ్ మార్నింగ్. Sorry Yes, for right. the disturbance, madam. Please continue, madam. యా ఎస్ సో ఎందుకు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్నే చేయాలి అనేది మీకు మన విఐపి సెషన్లో మనకు చాలా బాగా డీటెయిల్గా మనకు షేర్ చేస్తారు, అవునా? సో అందులో 5 రీజన్స్ మీకు షేర్ చేస్తారు చూడండి. ఇప్పుడు మన బేబీ ఉంది, ఓకే, మన పిల్లలు, ఓకే. సో మన పిల్లల్ని వాళ్ళ ఒక కెరియర్ కోసం, అంటే వాళ్ళ ఒక నెక్స్ట్ లైఫ్ స్టైల్లో వాళ్ళు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఓకేనా? సో లైక్ బ్యాంక్ ఎంప్లాయ్ అవుతారా, లైక్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అవుతారా, ఓకే. సో ఇలాగా అన్ని కార్నర్లో ఉన్నా, సో ఫస్ట్ చూస్ చేయడం ఏంటి? ఫస్ట్ స్కూల్ చూస్ చేస్తాం, అవునా? వాళ్ళు ఏది అవుతారో కానీ ఒక విజన్ పెట్టుకొని మా పిల్లలు కెరియర్ ఈ ఒక వేలో వెళ్ళాలి అనేసి, ఏదంటే అది స్కూల్లో ఏదో ఒక దాంట్లో వదిలేస్తామా అండి? ఏదో ఒకటిలే, ఎలాగో ఒకటి చదువుతారులే అనేసి వదిలేస్తామా? లేదు కదా. ఉన్న వాటిలో మనకున్న క్యాపబిలిటీలో, అవునా, మనకున్న లొకాలిటీలో, మనకున్న కెపాసిటీలో, సో విల్ గో ఫర్ అ బెస్ట్ థింగ్, అవునా? సో ఆ మూమెంట్లో మనం అక్కడ చెక్ చేస్తాం కరికులం యాక్టివిటీస్ ఏమున్నాయి, డ్రెస్సింగ్ స్టైల్ ఏముంది, అక్కడ పిల్లల ఒక ఎన్వైర్న్మెంట్ ఏముంది, స్కూల్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంది, అవునా? సో ఇవన్నీ కూడా మనం అక్కడ చెక్ చేసుకుంటాం, ఒక క్వాలిటీస్ని. అలాగే అంటే ఒక కెరియర్ కదా, ఒక యూకేజీ కానీ, ఎల్కేజీ కానీ, లేక ఫస్ట్ స్టాండర్డ్ కానీ, సో ఏ ఒక లెవెల్ ఆఫ్ ఇదైనా ఒక స్కూల్ని, మంచి స్కూల్ని ఎంచుకుంటాం, అవునా? అలాగే అలా యాక్టివిటీస్లో అవన్నీ చూస్తాం. యాక్టివిటీస్ ఏంటి, సిలబస్ స్టేట్ సిలబసా, సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా, అవునా? సో నెక్స్ట్ ఏంటి కరికులం యాక్టివిటీస్తో పాటు అక్కడ ఉన్న యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి, అవునా? సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోం. అలాగే మరి ఇప్పుడు చూడండి, మనం ఏదైనా కూడా లైఫ్ని లీడ్ చేస్తున్నామా, జస్ట్ బతుకుతున్నామా, జీవిస్తున్నామా అని అడుగుతున్నామంటే మనం జస్ట్ బ్రతుకుతున్నాం అంతే, జీవించటట్లేదు, అవునా? జస్ట్ ఏదో లైఫ్ని అలా తిన్నానా, పడుకున్నానా, తెల్లారిందా, ఊరికి ఎలాగో వెళ్ళిపోతుందా, దట్స్ నాట్ లైఫ్ కదా. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆపర్చునిటీ. లైఫ్ అనేది మనకు ఒక ఆపర్చునిటీ, అవునా? సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, అవునా? సో ఇక్కడ మన లైఫ్లో 5 పాయింట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు షేర్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళం మనము డబ్బు కోసమే పరిగెడుతున్నాం. పచ్చిగా మనం మాట్లాడినట్టయితే అందరికీ డబ్బు కావాలి, అవునా? సో డబ్బు కోసం అయితే పరిగెడుతున్నామండి, ఓకే. వాట్ అబౌట్ ఆరోగ్యం, వాట్ అబౌట్ హెల్త్? అది ఏ సెక్టర్ అయినా తీసుకోండి, హెల్త్ విషయానికి మనం చూసుకున్నట్టయితే హెల్త్ దెబ్బతింటుందా మనకు, అవునా? సో డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా మనం బాగా పెట్టుకున్నట్టయితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, అవునా? సో ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఫ్రీడమ్ అంటామండి, స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఈ యొక్క ఫ్రీడమ్లో మళ్ళీ 2 పార్ట్స్ ఏంటి? టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఓకే. సో ఇవి రెండు కూడా ఫ్రీడమ్స్ మనకు లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛ, మనకు నచ్చిన టైంలో మనం వర్క్ చేసుకునే ఒక స్టాండర్డ్, ఓకే. సో మనం ఆ పర్టికులర్ టైంలోనే, ఆ వీక్లోనే, ఆ మంత్లోనే, లైక్ 15 డేస్లోనే వర్క్ చేయకపోయినా కూడా డబ్బు రాగలిగిన ఒక స్టాండర్డ్, ఓకే. సో అంటే మనము
ఎలాంటి ఒక లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి అని అంటే మనం స్వేచ్ఛ జీవనంలో మనం జీవిస్తున్నామా లేదా? వస్తుందండి ఒక 50,000 శాలరీ, ఏమవుతుంది? కంప్లీట్ దానికి ఒక కమిట్మెంట్స్ అనేది యాడ్ ఆన్ అయి ఉంటుంది. అవునా? సో అప్పుడు ఏమవుతుంది? సో ఆ లిమిటెడ్ దాంట్లోనే మనం ఉండాల్సి వస్తుంది ఒక జీతస్థంలో మనం ఉన్నామంటే. అవునా? సో అదే ఒక బిజినెస్ చేసామంటే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అవునా? ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు, దాంతోపాటు ప్రెషర్, రిస్క్, ఇవన్నీ ఉంటాయి కదా. అవునా? సో ఇవన్నిటితో పాటు మనకు రికగ్నిషన్ కూడా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అందులోనూ స్పెషల్లీ నేను యాజ్ బీయింగ్ అ విమెన్, సో ఆడవాళ్ళగా నేను చెప్పినట్టయితే మాకు చాలా చిన్న ప్రపంచం ఉంటుందండి ఆడవాళ్ళకు. ఏంటి? ఇంట్లో ఏదైనా మంచిగా సమ్ వంట చేసామనుకోండి, మన ఇంట్లో భర్త, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, అరే మమ్మీ, అరే బంగారం, ఈరోజు వంట చాలా బాగుంది అంటే చాలా అండి, చాలా మురిసిపోతాం. కానీ ఆ ఒక 4 గోడలలోనే అదే పెద్ద అనుకుంటుంటాం. ఓకే. సో అదే మన పిల్లలు ఏంటి స్కూల్లో ఒక బెస్ట్ అవార్డ్ తీసుకున్నారు, బెస్ట్ దాంట్లో ఇది తీసుకుంటే మమ్మీని ఎప్పుడు ప్రైజ్ చేశారనుకోండి, అంటే అమ్మని ఎప్పుడు పొగిడారనుకో, అప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే ఒక 1000 మందిలో, 10,000 మందిలో, 1,00,000 మందికి, మొత్తం ప్రపంచానికి మనం ఏంటి అనే ఒక పరిచయం అయ్యామనుకోండి, హ్యాపీగా ఉంటుంది కదా. రికగ్నిషన్, ఒక నేమ్, ఒక ఫేమ్, ఇది ప్రతి ఒక్కళ్ళకి కావాలి. నాట్ ఓన్లీ లేడీస్, ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాలి ఇది. అవునా? రికగ్నిషన్, పలానా పలానా పర్సన్, ఎంత హ్యాపీగా ఉంటదండి. చాలా ప్రతి మనిషికి ఇవి కావాలి. అంటే మనిషి జీవనంలో ఇవన్నీ కూడా మనం ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే మనకు కావాల్సిన ఒక థింగ్స్ అన్నమాట. ఏంటి? డబ్బు కోసం మనం పరిగెడుతున్నాం. డబ్బు అందరికీ కావాలి. సో ఆ సంపాదనతో పాటు మనకు ఆరోగ్య స్థితి మనం ఎలా పెట్టుకోగలుగుతున్నాం? ట్రైగ్లిసరైడ్స్ లెవెల్ ఎక్కువ అయిపోయిందనుకోండి, 10 లక్షలు ఈజీగా ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యామంటే, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఒక 10 లాక్స్, 5 లాక్స్ ఈజీగా అక్కడ పెట్టేసి రావాల్సొస్తుంది. అదే మన ఒక క్రిల్, కోఎంజైమ్ Q10 కంటిన్యూ వాడితే, ఎందుకంటే లిటరల్లీ నేను జస్ట్ ఏంటి రీసెంట్‌లీ నేను ఇచ్చాను. విదిన్ 45 డేస్ ఇట్స్ అ ట్రెమెండస్ రిజల్ట్. చూడండి. 5 లక్షలు ఎక్కడ, జస్ట్ మన సప్లిమెంట్స్ వాడి ఓకే. నార్మల్‌కి తీసుకురావడం. మెనీ రిజల్ట్స్ ఆర్ దేర్. అవునా? మన ఒక సప్లిమెంట్స్ ఎంత మిరాకిల్ రిజల్ట్స్ ఇస్తుందంటే, మనం ఎక్స్‌పెక్ట్ కూడా చెయ్యం. ఇంత బెస్ట్ రిజల్ట్స్ అనేది మనకిక్కడ ఇస్తా ఉంది. అవునా? సో ఒక్కసారి ఇవి 4 మనం చూసుకున్నట్టయితే ఏంటి? సంపాదన, సంపాదనతో పాటు ఆరోగ్యం, ఆరోగ్యంతో పాటు మన ఒక ఫ్రీడమ్, సో ఫ్రీడమ్‌తో పాటు నెక్స్ట్ మనకు అనే ఒక నేమ్, ఫేమ్, రికగ్నిషన్. సో ఇవి 4 మనము జీవనంలో సంతోషదాయకంగా, సాటిస్ఫాక్షన్‌గా మన లైఫ్‌ని మనము ఎంజాయ్ చేస్తాం. లైఫ్‌లో కావాల్సింది ఇదే కదా! అవునా? ఇవన్నీ మనమైతే మంచిగా చేస్తున్నాం. మంచిగానే చేసాం. ఒకవేళ చేయలేదు, ఆల్ ఆఫ్ సడెన్ సంథింగ్ హాస్ హ్యాపెండ్. అది విమెన్ కావచ్చు, మెన్ కావచ్చు. ఓకే. సో సంథింగ్ జరగరానిది ఏమైనా అయింది అంటే, నెక్స్ట్ తరం ఏముందో, ఓకే. సో వాళ్ళకి కూడా ఇలాంటి ఒక ఇప్పుడు చూడండి ఐఏఎస్, పలానా ఐఏఎస్ కొడుకంట, రాజవంశం వాళ్ళ పిల్లలంట. అవునా? మన మన జమీందారుల కొడుకులంట. సో ఇలా ఇలా మనం అనుకుంటాం గదా యూజువల్లీ పలానా అనేసి. అవునా? సో మన ఫ్యామిలీకి కూడా, మన నామినీకి కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా, సో ఈ 4 సిస్టమ్స్‌ని మనము జనరేట్ చేయగలిగిన ఒక స్టాండర్డ్
ఏ దాంట్లో ఉంది మనము వెరిఫై చేసుకుందాం. ఏ దాంట్లో ఉందండి? ఇవన్నీ మనం కూర్చొని చాలా క్లుప్తంగా కూర్చొని మనము డీటెయిల్‌గా మనకు మనం అనలైజ్ చేసుకున్నామంటే మనకు తెలుస్తది. యెస్. ఇట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ద సిస్టమ్ ఏంటి? దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. అందులోనూ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ సో మెనీ, సో మెనీ మోర్ దాన్ 2000 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అందులో 21 ఇయర్స్ నుంచి ఇండియాలో చెక్కు చెదరకోకుండా స్టాండర్డ్ పొజిషన్‌లో మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించుకుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అణువు. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాల్సిన అన్ని ఐటెమ్స్. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి? కంపెనీ ప్రొఫైల్. సో, 5 రీజన్స్ నేను చెప్పా కదా ఇందాక. ఎందుకు అనేది ఫస్ట్ నేను ఇందాక మాట్లాడిన దాంట్లో మనకు సంపాదన, ఆరోగ్యం, ఫ్రీడమ్, నేమ్ అండ్ ఫేమ్, రికగ్నిషన్ అండ్ ద లెగసీ. సో, ఇవి ప్రతి మనిషికి కావాల్సినది. మనకు మనం అనలైజ్ చేసుకున్నట్టయితే దాంట్లో మనకు ఒక క్లారిటీగా తెలుసుకునేది ఏంటంటే, మనకు ఇప్పుడున్న రైట్ నౌ మార్కెట్‌లో జాబ్ చేస్తే ఇవన్నీ రావు. సరే, బిజినెస్ చేద్దామే అనుకుందాం. ఏం పెట్టాలి? ఫస్ట్‌కే పెట్టుబడి పెట్టాలి. రిస్క్ తీసుకోవాలి. పెట్టుబడి పెట్టే కొద్దీ టెన్షన్స్ పెరుగుతుంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక బట్టల వ్యాపారం అనుకుందాం. మినిమమ్ 1,00,000 పెట్టాలి కదండీ! ఆ బట్టలు పోకపోతే అవన్నీ డెడ్ స్టాక్ కదండీ! అవునా? ఒకవేళ తీసుకెళ్లారే అనుకోండి. ఏంటి? వాళ్ళు ఊరికే క్రెడిట్ తీసుకెళ్లారనుకోండి. ఏమైంది? స్టాక్ మనం డబ్బులు తెచ్చిపెట్టి ఇంకోళ్ళకి దాన ధర్మాలు చేసినట్టు అయిపోతది. వాళ్ళ కోసం మనం తిరగాల్సొస్తది. అవునా? సో, మరి ఒక్కసారి ఆలోచిస్తే ఏ దాంట్లోనైనా బిజినెస్‌లో ఇలాంటి లాసులుంటాయి. కానీ ప్రెస్టీజ్‌లో మనం పెట్టుబడి పెట్టే అవసరం లేదు. జస్ట్ మన ఇంటికి మనమేం కావాలో, మన ఆరోగ్యానికి మనమేం కావాలో మనం ఇక్కడ వాడుకుంటున్నాం. సో, ఇక్కడ మీరు కొందరు క్వెషన్ రైజ్ అవుతూ ఉంటది. మేడం మీరిలా అంటారు. మరి మేము పెట్టట్లేదా మేడం? 10,000 పెట్టట్లేదా? 3,000 పెట్టట్లేదా? 20,000 పెట్టట్లేదా? మేడం 6,000 పెట్టట్లేదా? 100 పీవీఎన్ తీసుకోవట్లేదా మేడం? 300 పీవీఎన్ తీసుకోవట్లేదా మేడం? యెస్, ఆఫ్‌కోర్స్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తా. రైట్, మనందరి చేతిలో ఫోన్ ఉందండి. మనందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌లున్నాయండి. మనందరి ఇళ్లల్లో వాషింగ్ మిషన్, టీవీ అవునా? ఒక బెస్ట్ ఏంటి ఐఫోను, లెనోవో, ఓప్పో ఒక సమ్ బ్రాండ్స్‌ని తీసుకుంటుంటాం. ఓకే. సామ్‌సంగ్ ఓకే. 1,20,000 సో, ఇలా మనం వాడుతూ ఉంటాం మన చేతిలో. మరి అది ఇన్వెస్ట్‌మెంటా? నో కదా! మన కోసం మనం వాడుకుంటున్నాం. అంటే ఇన్వెస్ట్‌మెంట్ కాదు. అలాగే వెస్టీజ్‌లో కూడా మన ఆరోగ్యం బాగుండాలంటే, మనకు టైమ్ ఫ్రీడమ్ కావాలంటే, మనీ ఫ్రీడమ్ కావాలంటే, లైఫ్‌లో ఒక రికగ్నిషన్ కావాలంటే, మన ఒక నెక్స్ట్ జనరేషన్‌కి కూడా ఒక లెగసీని క్రియేట్ చేయాలంటే, వి ఆర్ జస్ట్ మనకు కావాల్సిన ఒక థింగ్స్‌ని వాడుకుంటున్నాం. అంతేకానీ పెట్టుబడి పెట్టట్లేదు. ఓకేనా? సో, ఇది మనకు మనం కూర్చొని ఆలోచన చేయాల్సిన ఒక పాయింట్ అండి. మన బ్రెయిన్‌కి మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం అంటే, ఓవర్ అనాలిసిస్ ఈస్ ఎ పారాలిసిస్ అంటాం. ఓవర్‌గా, ఓవర్‌గా మనం థింక్ చేస్తున్నాం. ఇది అవుతదా? కాదా? ఇది కుదురుతదో లేదో? వీళ్ళు చెప్తే వింటారో లేదో? వీళ్ళు ముందుకు పోతారో లేదో? ఓకే. సో, ఇలాంటి ఒక ఓవర్ అనాలిసిస్ అనలైజింగ్ చేసే కొద్దీ మనకొక పారాలిసిస్ అటాక్ అయితదండి.
అంతేగా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే మనకు పారాలిసిస్. అలాగే ఓవర్ అనాలిసిస్ ఇస్ అ పారాలిసిస్ అంటాం. ఓకే. ఎక్కువగా మనము ఆలోచన చేసే కన్నా కాస్ట్ చాలా ఉంది. మన స్థాయికి ఇంకోళ్ళకి మనమేమో కొంటాము. ఇంకోళ్ళు కొంటారో లేదో. అవునండి. మనకు మనం కొనగలుగుతున్నామంటే ఇంకోళ్ళకి మన ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అవునా? సో, ఇప్పుడు చూడండి ఒక మంచి శారీ తీసుకొచ్చారు. అవునా? సో, ఈజీగా సింపుల్‌గా మనం చెప్పేస్తామా? చెప్పే విధానంలో హావభావం, యాక్షన్ ఎలా ఉంటది? కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటది? మరి ఇక్కడ ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? ఎందుకు అనంటే ఇది నాది అనుకోవట్లేదు. ఓకే. ఎప్పుడైతే మన ఒక ఫీలింగ్ సో, ఇందాక మన ఒక సురేష్ గారు చెప్పినట్టు ఓకే. నాది, నా భార్య, నా పిల్లలు, నా మొగుడు, నాది, నా ఇంట్లో వస్తువు నాది అనే ఒక ఫీల్ ఎప్పుడుంటదో అప్పుడు మనకు మన 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 బాడీ లాంగ్వేజ్‌లో ఆటోమేటిక్‌గా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతదండి. ఓకే. నా కోసం నేను చేసుకుంటున్నా. నాకు నా లైఫ్‌లో ఇవన్నీ కావాలి. నాకు అంటే నన్ని నమ్ముకున్న నా వ్యక్తులందరూ నన్ను నమ్మి ఉన్నారు కదా! అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అవన్నీ డిఫరెంట్ అండి. ప్రీవియస్‌లీ ఉండే. ఏంటి? అరే! ఆడవాళ్ళు చేయకూడదు. మగవాళ్ళు ఒక్కటే సంపాదించాలా? లేదండి. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. ఇప్పుడు ఫ్యామిలీలో అమ్మ ఒకటో తారీఖు మూవీ అందరూ చూసారనుకుంటా. మనం అందరూ తెలుగు వాళ్ళమే. సినిమాలు చూస్తూ ఉంటాం. అవునా? అమ్మ ఒకటో తారీఖు మూవీలో ఏంటి? రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీలో అతనొక్కడు సంపాదిస్తాడు. 10 మంది కూర్చొని తింటుంటారు. ప్రతి ఒక్కళ్ళు చేయి చాపుతుంటారు. నాన్న, ఏవండీ, పిల్లలు అవునా? సో, వాళ్ళ ఒక వైఫ్, వాళ్ళ ఒక చెల్లి, వాళ్ళొక అమ్మ. ఎంతమంది పీక తింటుంటారు. ఒక్కడు సంపాదిస్తుంటాడు. అవునా? అదే శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు పని చేస్తారు. నలుగురు హ్యాపీగా ఉంటారు. ఎవరి మధ్యలో గొడవలు రావు. అందరూ చాలా చాలా స్టాండర్డ్‌గా ఉంటారండి. అందుకే కదా వాళ్ళు పెద్ద ఇల్లు తీసుకోగలుగుతారు. అంటే మన లైఫ్‌లో ఇక్కడ ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్‌లో సంపాదన సంపాదించాలి. దీనివల్ల ఇంట్లో అన్యోన్యత, పిల్లలలో ఒక బెస్ట్ అనుబంధం. ఎందుకంటే పిల్లలు అప్పుడాకట్లా మనము ఏదో పెరిగినట్టు లేరండి ఇప్పుడు పిల్లలు. వాళ్ళకు ఆశలు, ఆకాంక్షలు చాలా ఉంటాయి. లేదంటే ఎలాంటి ఒక తల్లితండ్రి లైఫ్‌లో నేనున్నానా? ఎలాంటోళ్ళకి నేను పుట్టానా? అవునా? నా తల్లితండ్రి ఇది కూడా కొనీయలేరు. ఆ! సో, ఏంటి మొత్తం డబ్బులు పోగొట్టాడు మా నాన్న. తాగేసి మొత్తం టోటల్ ఇల్లంతా ఇది చేసేసాడు. సో, ఇలాంటివన్నీ ఏంటి ఇలా కొన్ని కమెంట్స్ ఇలా వస్తుంటాయి కదండీ! అవునా? సో, అదే ఒక ఇద్దరు కూడా సంపాదన సంపాదిస్తే ఎలా ఉంటదండి? చాలా బావుంటది కదా ఫ్యామిలీ. మన కుటుంబం బావుంటది. అవునా? సో, మన కుటుంబానికి కూడా ఇవన్నీ మనం ఇవ్వచ్చు. మనం పోయినా నెక్స్ట్ వాళ్ళకు ఇవి కూడా జనరేట్ చేయొచ్చు. ఇలా ఎప్పటికప్పుడు మనము ఒక అనలైజ్ చేసుకోగలిగితే మనకు ఒక స్టాండర్డ్‌లో సేఫ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, హై నాలెడ్జ్ ఉండాలని లేకుండా, ఎక్స్‌పీరియన్సే ఉండాలని లేకుండా, రిస్క్ లేకుండా ఓకే. హైలీ రిటర్న్స్, హైలీ ప్రాఫిటబుల్ ఉండే ఒక నేను బిజినెస్ అని అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్‌లో మనము పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వి ఆర్ డూయింగ్ అ బిజినెస్. జస్ట్ ఏదో అలా చేయట్లే. మన ఒక బ్రెయిన్‌లో లేడీస్ అయినా, మెన్ అయినా, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా మన బ్రెయిన్‌లో మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాల్సింది నేను చేస్తున్న బిజినెస్. అప్ అండ్ డౌన్ క్వైట్ కామన్ ఫ్రెండ్స్. ఓకే. ఒక మంత్ ఎక్కువ రావచ్చు. ఒక మంత్ చిన్నగా రావచ్చు. ఒక మంత్ ఏమీ రాకపోవచ్చు. బట్ మనం మార్కెట్‌లో ఓకే. సో, మనము స్టాండర్డ్‌గా ఒక పొజిషనల్‌లో మనం నిలవగడగాల్సిన ఒక స్టాండర్డ్ మనకు ఒక వెస్టీజ్ మనకు అందజేస్తుంది.
అవునా? సో, ఒక నార్మల్ లెవెల్ నుంచి ఒక హీరోగా, ఆర్డినరీ లెవెల్ నుంచి ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ స్టైల్‌కి పొందగలిగిన ఒక స్టాండర్డ్ మనకు ప్రెస్టీజ్ ఇస్తా ఉంది. ఫస్ట్ పాయింట్ మన ఒక ప్రొఫైల్ ఏంటి? ఒక వెస్టీజ్ ఒక ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఎన్ని ఇయర్స్ ఒక సంస్థ ఇండియాలో ఏ పొజిషన్‌లో ఉంది? వరల్డ్‌లో ఏ పొజిషన్‌లో ఉంది? ఓకే. సో, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి? సో, ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఒక స్టాండర్డ్‌గా ఆల్రెడీ ఎక్కడ కూడా చెక్కు చెదరకోకుండా ఒక స్టాండర్డ్‌ని ఇప్పుడు రీసెంట్‌లీ మనం వెస్లిన్ సెంటర్స్‌ని కూడా యాడ్ ఆన్ చేసుకున్నాం. ఎన్ని డెవలప్‌మెంట్స్ మనకిక్కడ డెవలప్ అవుతుంది. ఓన్లీ అగ్రికల్చర్ కాదు. ఇక్కడ చూడండి ఎన్ని కార్నర్‌లో మనం ఇక్కడ బిజినెస్ చేయొచ్చు అంటే, మనం కొంచెం తెలివి ఉపయోగిస్తే. అగ్రి ఒకటే కాదు. హెల్త్ ఇష్టమైతే హెల్త్ మీద వెళ్ళొచ్చు. స్కిన్ ఇష్టమైతే స్కిన్ మీద వెళ్ళొచ్చు. ఓకే. సో, అదే ఒక ఏంటి కిడ్స్‌కి ఇమ్యూనిటీ డెవలప్ చేయాలంటే కిడ్స్ మీద వెళ్ళొచ్చు. అంటే ఏమంటారు పిల్లల ఒక గ్రోత్ కోసం ఉన్న ఒక థింగ్స్ మీద మనం బిజినెస్ చేయొచ్చు. ఓకే. సో, అదే మనం ఒక ఏమంటారు పర్సనల్ కేర్ మీద మనం వర్క్ చేయాలంటే పర్సనల్ కేర్ ఐటెమ్ మీద మనం వర్క్ చేయొచ్చు. ఆఖరికి బైక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ లేక ఏమంటారు కార్ ఇంజిన్ ఆయిల్ దాని మీద వర్క్ చేయొచ్చు. లేదా వాటర్ ప్యూరిఫైయర్స్ మీద వర్క్ చేయొచ్చు. ఎవరెవరికి ఏది నచ్చుతదో వాళ్ళ మీద ఎవరి ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ ఎవరికి ప్రెషర్ పెట్టరు. దట్ ఈస్ ద పాయింట్. ఎవరికి ఏది కావాలి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి. అప్లైన్ ఈజ్ ఓన్లీ లైఫ్ లైన్. ఒక అప్లైన్ మనకు ఒక దావ చూపిస్తారు, ఒక దారి చూపిస్తారు. ఓకే. మనం అస్తమాలు మనం చచ్చేదాకా మనకు అప్లైనే ఉండాలి అని అనుకోవడం చాలా మూర్ఖతనం. ఒక సర్టెన్ టైం దాకా మనము నేర్చుకోవాలి. మనది మనము వర్క్ చేయాలి. కానీ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయరా? దాని మీద ఒక డిస్కషన్ పెట్టి ఒక ఏమంటారు పెద్ద సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేసి ఓకే. సో, అలా చేసే అవసరం లేదు. మనకు ఒక అవకాశం ఒకరి ద్వారా వచ్చిందంటే వాళ్ళ గురువు. అయిపోయింది. థాట్స్ ఇట్ ఫినిష్. మనం నేర్చుకోవాలి. ఇండిపెండెంట్‌గా నేర్చుకోవాలి. మనకేం కావాలి? ఏ సెక్టార్‌లో మనం వర్క్ చేయాలనుకుంటున్నాం తీసుకోవాలి. దెన్ యూ షుడ్ స్టార్ట్ యువర్ వర్కింగ్. నేను అలాగే చేశా. అందుకనే ఈ స్థాయిలో రాగలిగా. ఓకే. సో, ఇది ఇప్పుడు మనము ఇంకా డిపెండెంటీలో ఉన్నామనుకోండి. కోడి పిల్లల్లాగా ఉంటాం. కోడి పిల్లలు. కోడి పిల్లలు ఎంత? అక్కడక్కడే ఎగురుతాయి. ఎందుకు అంటే ఒక్క అప్‌లైన్ ఎంతమందికి సపోర్ట్ చేసేకైతది? అందరికి సపోర్ట్ చేసేకైతదా? అందరికి సేమ్ టైం పెట్టేకైతదా? తను కూడా నెక్స్ట్ టీమ్స్ చూసుకోవాలి గదా! మనం షార్ప్‌గా ఉన్నాం, మనం నేర్చేసుకున్నామనంటే నేర్చుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి. నా అప్‌లైన్ గోల్డ్ డైరెక్టర్, నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మరి నా అప్‌లైన్‌కి అదే రెస్పెక్ట్ నేనిస్తా. అదే రెస్పెక్ట్. అదే ప్రేమగానే అదే రెస్పెక్టే నేనిస్తా. తను గోల్డ్ ఉన్నాడు. నో. తనకు బర్డెన్ నేను తగ్గిచ్చేసా. సార్ యూ జస్ట్ బీ హోల్డ్. నేను ముందుకెళ్ళిపోతా. ఓకే. సో, ఇక్కడ వెస్టీజ్‌లో నాకు నచ్చిన ఒక ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరి కెపాసిటీ వాళ్ళదండి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలా నేను అప్‌లైన్‌కి కెపాసిటీ లేదు అని నేను చెప్పట్లే. వాళ్ళకు సర్టెన్ థింగ్స్, వాళ్ళకు సమ్ పర్సనల్ ఇష్యూస్, సమ్ థింగ్స్ వల్ల వాళ్ళక్కడున్నారు. అట్లా అనేసి మనం అక్కడే ఉండిపోతామా? మనం మంచిగా అంటే ఇక్కడ వెస్టీజ్‌లో నాకు నచ్చిన ఒక పాయింట్ ఇది. ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోవచ్చు. నా టీమ్ కూడా నేను చెప్పేదదే. మీరు నాకన్నా ముందే వీఎంసీఎం అవ్వచ్చు. నేను ప్రిపేర్ చేస్తూ ఉంటది వీఎంసీఎం. ఇది ఒక్క రోజులో అవ్వదు. నాకు తెలుసు. ఇట్ టేక్స్ అ టైమ్. బట్ నా విజన్ వీఎంసీఎంస్‌ని క్రియేట్ చేయాలని. నేను వీఎంసీఎం అవ్వాలని కాదు. వాళ్ళని క్రియేట్ చేయగలుగుతానంటే నెక్స్ట్ నేను అయినట్టే కదా! సో, మన ఒక విజన్ మన టీమ్‌ని ఏం క్రియేట్ చేస్తున్నాం? ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం? సో, మనం ఇప్పుడు ఒక పాత్ ఏం వేస్తున్నాం? ఓకే.
సో అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఆడవాళ్ళకి ఇప్పుడు చెప్పినట్టయితే ఇవన్నీ కూడా అందరికీ మనకు వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని ఇవి మనం ఎప్పుడు అనలైజ్ చేసుకుంటామో మన లైఫ్లో ఏమేమి కావాలి అనేది చూసుకుంటాము. సో ఒక కంపెనీ ప్రొఫైల్ మనం చూసుకున్నట్టయితే ఎంత బెస్ట్గా ఉందని మనకు తెలుస్తుంది. ఓకే, సో అదే మనం ఒక ఏంటి ఒక మార్కెట్ చూసుకున్నట్టయితే ఎలాంటి మార్కెట్, నేను ఇందాక చెప్పినట్టు అన్ని కార్నర్లో చిన్న పిల్ల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. హెల్త్ పరంగా, కాస్మెటిక్ పరంగా ప్రతిదీ కూడా. అవునా? ఏ యాంగిల్లో అయినా మార్కెట్ మనము ఇక్కడ ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక కంపెనీ ప్రొఫైల్తో పాటు మనం ఒక మేనేజ్మెంట్ మనం చూసుకున్నట్టయితే మోస్ట్ ఎక్స్పీరియన్స్ హైలీ ఒక హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఒక పర్సనాలిటీస్. అవునా? 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మేనేజ్మెంట్ మనకు ఉంది. బెస్ట్ సిఇఓ అవార్డ్స్ తీసుకున్నారు. ఏషియాలోనే ఒక బెస్ట్ సిఇఓ అవార్డుగా తీసుకున్నారు. మోస్ట్ ట్రస్టెడ్ అవార్డ్ ఇండియన్లో డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ఉన్నాయి. ఒక వెస్టేజ్ మాత్రమే మనకు వచ్చింది. ఇవన్నిటితో పాటు ప్రోడక్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ ఈజ్ అ ఎక్సలెంట్ ప్రోడక్ట్ వీఆర్ గెటింగ్. ఇంకేం కావాలండి లైఫ్లో మనకు? ఇవన్నిటితో పాటు ఈ 4 పాయింట్స్ గమనించండి. ఒకటి కంపెనీ ప్రొఫైల్, ఇంకొకటి ప్రోడక్ట్, ఇంకొకటి మేనేజ్మెంట్, ఇంకొకటి మన ఒక మార్కెట్. సో దీంతో పాటు ఫైనల్ పాయింట్ ఇస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం డాక్టర్సా అండి? మనం డాక్టర్స్ చదివామా అండి? లేదు కదా. కానీ ఇక్కడ ఎంతమంది లైఫ్స్ చేంజ్ చేస్తున్నామంటే మనం ఈక్వల్ టు మనల్ని ఏమని పిలుస్తారు? మనం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం డీల్ చేస్తున్నాం. బయట మీరు లక్షలు తగలేసిన పిగ్మెంటేషన్కి రిజల్ట్స్ రాదు, కానీ మన దాంట్లో అల్టిమేట్ రిజల్ట్స్ ఉన్నాయి. అల్టిమేట్. మరి ఇలాంటి ఒక బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి మనకు అని అంటే మనం ఏమవుతాం? ఒక పిల్లలు మారం చేస్తున్నారు, తినట్లేదు, గ్రోత్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు. ఓకే, సో ఇవి ఇంత జనరేట్ అవుతున్నాయి. ప్రతిసారి డాక్టర్కి వెళ్ళినప్పుడు అయ్యా మా పాప తినట్లేదు, మా బాబు తినట్లేదు, కొద్దిగా ఏదైనా ఎనర్జీ వచ్చే ఒక టానిక్ ఇవ్వరా, ఇలాంటివన్నీ మనం అడుగుతాం కదండి. మన దాంట్లో బెస్ట్ ప్రోటీన్ పౌడర్ ఉంది కదా, కాంబినేషన్లో క్రిల్, కాంబినేషన్లో ఏమంటారు గమ్మీస్, కాంబినేషన్లో స్పార్లినా, కాంబినేషన్లో కొలెస్ట్రాల్. ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తే బిజినెస్ చేయలేమా? ఒక బిజినెస్తో పాటు ఎదుటి మనిషి పిల్లల్ని, వాళ్ళ పిల్లలు అందరికీ పిల్లలే అండి. నీ పిల్లల, నా పిల్లల, దట్స్ అ సెకండ్ మ్యాటర్. అల్టిమేట్లీ అక్కడ పిల్లలా కాదా, చిన్నారులా కాదా, ఒక బ్లెస్సింగ్స్ వస్తాయి కదండి. మన పిల్లల్ని ఎలా కాపాడుకుంటున్నామో అవతలి వ్యక్తులు మనకు తెలిసిన ఒక 10 మంది పిల్లల్ని కూడా ఒక సేవ్ చేసామంటే మన బిడ్డ ఒకకి ఆరోగ్యం ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. అంటే ఒక ఆనందంగా బ్లెస్సింగ్స్ వస్తాయి కదండి, ఆశీర్వాదం వస్తుంది కదా. నేను ఇంతే ఆలోచిస్తాను. నేను ఇలా అన్నీ ఆలోచించా కాబట్టి నేను సక్సెస్ అవ్వగలిగా. ఒకటి బిజినెస్ మైండ్, ఇంకోటి ఎదుటి మనిషికి నేను సాయంగా ఉంటున్నా, సహాయపడుతున్నా. నా ద్వారా ఇప్పటిదాకా దాదాపు 3000 కేసెస్ నేను హ్యాండిల్ చేశాను. దాదాపు ఆల్ స్కిన్ కేర్ అండ్ హెల్త్. ఓకే, అంటే నేను సహాయపడుతున్నా. బిజినెస్ చూడండి, ఇక్కడ మీరు మేడం డబ్బులు వస్తే అందుకే మీరు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, డబ్బులు వస్తే నేను చేస్తాను అనేది అది ఓన్లీ బిజినెస్సే. కానీ ఒక పర్పస్ పెట్టుకొని పర్టికులర్లీ మనము ఇలా సేవ్ చేయాలి, మనము దాని నుంచి ఆశీర్వాదం పొందాలి. ఓకే, సో ఆడవాళ్ళలో గర్భాశయ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ మనకు ట్రీట్ చేయొచ్చు. అవునా? సో ఇలా మనం బేసిక్గా మనం చూసుకున్నట్టయితే సో వీ క్యాన్ డూ సో మెనీ థింగ్స్. సో ఇంత మనకు కూర్చొని ఆలోచిస్తే మనం ఒక వెస్టీజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలే ఉన్నాయి, కానీ నష్టాలైతే నాకు జీరో. నష్టాలైతే నాకు ఎక్కడా కనపడలేదు. మేడం టైం పెట్టాలి కదా మేడం, మేడం స్లో ప్రాసెస్ మేడం, అనుకున్నంత తొందరగా రాదు మేడం.
మేడం కాస్ట్ ఎక్కువ మేడం. ఎస్, కాస్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే కాస్ట్ ఎక్కువ కాదండి. మన బ్రెయిన్లో అలా మనం చేసుకున్నాం. క్వాలిటీకి తగ్గట్టు ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? మన బ్రెయిన్ ఇది బిజినెస్, ఇది నాది, ఇది నేను చేస్తున్నా, ఇది నా డెవలప్మెంట్ కోసం, నా లైఫ్లో నాకు డబ్బు కావాలి, నాకు ఏంటి ఆరోగ్యం కావాలి, నాకు ఒక ఫ్రీడమ్ కావాలి, నాకు ఒక ఏమంటారు రికగ్నిషన్ కావాలి, ఇవన్నిటిని మించి నేను నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీని బేస్ చేయాలి అనేసి ఎప్పుడు మీరు మెంటలీ ప్రిపేర్ అవుతారో అప్పుడు మనకి ఇవన్నీ రావండి. మనం అవిని మెంటలీ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఆబ్లిగేషన్స్ మనం ఫీల్ అవుతున్నాం. ఓకేనా? సో అండ్ ఇప్పుడు నేను లేడీస్ గురించి నేను మాట్లాడినట్టయితే, అంటే ఇప్పటిదాకా జనరల్ టాపిక్ నేను మాట్లాడా. సో ఇప్పుడు ఎందుకు లేడీస్ బలంగా నేను చెప్తా, కంపల్సరీ చేయాల్సిందే ఎందుకు అనేది 3 పాయింట్స్ మీకు షేర్ చేస్తా. ఫర్ ద ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మనకు అనే ఒక గుర్తింపు, ఆడవాళ్ళకు ఒక గుర్తింపు. నేను ఇందాక చెప్పా కదా, నేను మొన్న ఒక మంచి ఏంటి వంట చేశా. మా వారైతే చాలా బాగుంది బంగారం, చాలా బాగుంది, ఓకే, సో టేస్టీగా ఉంది అని చెప్పారు. నేను నార్మల్ విమెన్ అయితే మా మా పాప చాలా బెస్ట్, చాలా మమ్మీ సూపర్ మమ్మీ, చాలా టేస్టీగా ఉంది మమ్మీ, ఓకే. మనం నార్మల్గా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందండి, అవునా? అదే అంటే వంటకే మనము ఏంటి ఒక గుర్తింపు వచ్చింది. మా మమ్మీ, మా భార్య, మా కోడలు, మా ఒక ఏంటి కూతురు చాలా బాగా చేస్తుంది వంట, అవునా? అదే ఇప్పుడు శ్రీలక్ష్మి, ఓకే, కర్ణాటకలో ఆల్రెడీ ఒక ఫస్ట్ స్టాండర్డ్ని క్రియేట్ చేసింది. తెలంగాణ అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒక 3 స్టేట్లకు కూడా శ్రీలక్ష్మి ఎవరు అనేది ఒక పాయింట్లో మనం తెలుసుకోగలుగుతున్నాం కదా, ఒక గుర్తింపు అనేది ఉంది కదా. సేమ్ పాయింట్ అందరు లేడీస్కి ఇదే నేను చెప్తాను. మనది అనే ఒక గుర్తింపు, మనం ఇక్కడ బెస్ట్గా మనం వర్క్ చేయగలిగితే, ఓకే. నేను ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఇప్పుడు గుర్తింపు పొందలే, నేను ఇంకా గోల్డ్ డైరెక్టర్, ఇంకా నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నప్పుడే కర్ణాటకలో నాదొక గుర్తింపు నేను వేశా, ఓకే. సో అంటే ఇక్కడ మన లెవెల్ కొందరికి ఉంటుంది అదొక పాయింట్, ఒరే లెవెల్ వస్తేనే వస్తుంది. నో ఫ్రెండ్స్, మనం చేసే ఒక నిష్ఠ, శ్రద్ధ, ఒక ఏంటి చాలా ప్రేమగా మన ఒక మనకిచ్చిన ఒక వర్క్ని మనం ఎంత సిస్టమేటిక్గా మనం చేసుకున్నాం అంటే మన గుర్తింపు కోసమే వర్క్ చేయాలని ఏం లేదు. మన వర్క్ మనం ప్రాపర్లీ చేసుకుంటున్నాం, సిస్టమేటిక్లీ చేసుకుంటున్నాం అంటే ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది, లేడీస్ అయినా మగవాళ్ళైనా. కానీ స్పెషల్లీ నేను లేడీస్ గురించి మాట్లాడినట్టయితే, సో విమెన్కి గుర్తింపు, మనకు అనే ఒక ఐడెంటిటీ, మనకు ఒకరి భార్య, ఒకరి కూతురు, ఒకరి చెల్లి, ఒకరి అక్క, ఒకరి ఏంటి అమ్మ, సో ఇలాంటి ఒక గుర్తింపులే మనకు ఉన్నాయి. కానీ మనది అనే ఒక మనది వాట్ యు ఆర్, నువ్వేంటి అని అంటే ఏముంది గుర్తింపు? మా ఆయన ఇదండి, మా కొడుకు ఇదండి, మా నాన్న ఇదండి, మా అన్న ఇదండి, వాట్ యు ఆర్, నువ్వేంటి? నీ వల్ల వాళ్ళకేం గుర్తింపు వస్తుంది, అవునా? ఇప్పుడు నా కూతురు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది, మా మమ్మీ ఈజ్ బెస్ట్, ఓకే. మా వారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మై వైఫ్ ఈజ్ బెస్ట్. మా డాడ్ ప్రౌడ్లీ ఫీల్ అవుతారు, షీఈ్ మై డాటర్. జస్ట్ ఆలోచించండి, మనకు అనే ఒక గుర్తింపు ఇక్కడ ఎలా ఉంటుంది. ఒకప్పుడు జస్ట్ నా ఫోటోలు నేను మాత్రమే తీసుకునేదాన్ని, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో సెల్ఫీస్ దిగుతారు, గుర్తింపు. మరి మీ లైఫ్లో కూడా వద్దా ఇలాంటి గుర్తింపు? హ్యాపీగా ఉంటుంది. ఎవరికి దిగుతారండి?
ఒకటి పొలిటికల్ ఉన్న వాళ్ళకి ఈ అన్న మాకు తెలుసు, ఈ లీడర్ మాకు తెలుసు. అవునా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి వెళ్ళేసి మనం సెల్ఫీస్ దిగుతామా? అవునా? అదే ఒక ఏమంటారు మీడియాలో ఎవరైనా ఫిలిం యాక్టర్స్ వస్తే వాళ్ళకి సెల్ఫీస్ దిగుతారు. మరి మనం మీడియాలో లేము, మన పొలిటికల్లో లేము. బట్ ఇక్కడ ఒక లైఫ్ స్టైల్స్ని మనం ఒక మాట ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్స్ని చేంజ్ చేస్తున్నాం, ఒకరికి ఆరోగ్యాన్ని క్రియేట్ చేస్తున్నాం అంటే ఒక గుర్తింపు అనేది మనం ఇక్కడ పొందుతున్నామండి. వేలాది మంది ఒక లైఫ్ స్టైల్స్ని మనం చేంజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళల్లో ఆ ఒక స్కిల్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడు ఇది నాది, నాకు కావాలి అని అనుకుంటామో అప్పుడు మాత్రమే మనము చేయగలము. ఓకే, బాధ్యత తీసుకోవాలి మన దాని మీద మనకు మనం. ఓకేనా? సో రెండో పాయింట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మన ఒక డబ్బు, మన సంపాదన నచ్చినట్టు ఖర్చు పెట్టు. నిన్న లేక మొన్న జస్ట్ అండి 15,000 ఓన్లీ జస్ట్ ఫర్ క్లాత్స్ అంటే శారీస్ నేను స్పెండ్ చేశాను. ఓన్లీ 15,000. ఇంకా మనకి ఇన్కమ్ కూడా రాలే. ఓకే, సో అంటే వై ఐఎమ్ గివింగ్ దిస్ పాయింట్ అని అంటే మనకు నచ్చితే యాక్చువల్లీ వెళ్ళాను ఒక షాప్కి, ఒకసారి కొందామని వెళ్ళా, బట్ అక్కడ నచ్చేసింది, తీసేసుకున్నా. టోటల్ 15,000 బిల్. జస్ట్ అలా కార్డు స్వైప్ చేసా, ఆలోచించలేదు, వచ్చేసారు. ఇది ఆడవాళ్ళకి ఎందుకు స్పెషల్లీ చెప్తున్నా అంటే ఇది ఓపెన్గా నేను ఒప్పుకుంటా, మనకు నిజంగానే ఆశలు ఉంటాయండి. ఇలాంటి శారీస్ కట్టాలి, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఇలాగే కొనాలి, ఇలాంటి. ఎందుకంటే మగవాళ్ళని కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి ఇది నిజంగానే కోరికలు ఉంటాయి. మరి అస్మాలు మన ఇంట్లో వాళ్ళ మీద మనం రుద్దడం ఎందుకు? మనమే అది సంపాదన పెంచుకున్నామనుకోండి, వాళ్ళకే కదా ఆ స్థాయి వచ్చేది. మన ఇంట్లో వాళ్ళకే కదా మనం మంచి చీరలు కడుతున్నాం, మంచిగా నగలేస్తున్నాం, మంచిగా ఉన్నాము, మన గుర్తింపు ఉందంటే ఎవరికి పోతుందండి? మన ఫ్యామిలీకే కదా అది గౌరవ ప్రాధాన్యత, గౌరవం పోయేది. మరి అస్తమాలు ఇంట్లో వాళ్ళ మీద ఎందుకు ఏడవడం అండి? నువ్వేం కొనిచ్చావు, ఏం చేసావు, నీ బతికేంటి, నువ్వేంటి? సో ఇలాంటి యూజువల్లీ ఆడవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా, నేను ఊరికన్నా చేసుకున్నా, నాకు ఇది లేదు. అరే మనం ఏం చేస్తున్నాం? మనం ఎందుకు సంపాదలేం? అవునా? సో ఇవన్నిటితో పాటు మూడో పాయింట్ ఏంటి అనంటే ఇప్పుడు మన ఇంట్లో యజమాని ఓకే ఏదో జరగరాని ఒక లాస్ అయిందనుకోండి, లేక మనిషికి ఏదో అయిందనుకోండి, సంథింగ్ అండి, అప్పుడు ఏమవుతుంది? ఫైనాన్షియలీ కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుందా? మొత్తం టోటల్ అల్లకల్లోలం అయిపోయింది. మరి పిల్లలు, ఇంట్లో ఫ్యామిలీ ఎట్లా? అదే మనం అంతో ఇంతో మగవాళ్ళంతా స్టార్టింగే మనం టార్గెట్ అనేది లేకుండా, అంటే నేను ఇది బేసిక్గా చెప్తున్నా, మనము అనే ఒక 10-20 వేలు ఫస్ట్ సంపాదన మీద టార్గెట్ పెట్టుకున్నా ఆ ధైర్యం వస్తుంది. తర్వాత మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అవునా? సో అదే ఒక ఇంట్లో ఏదో ఒక దానికి పనికి వస్తుంది కదా. ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండడం వల్ల, ఒక బ్యాకప్ ఉండడం వల్ల మరి ఆడవాళ్ళం ఈ మూడిటి మీద చాలా డీటెయిల్గా మనం ఆలోచించాలి. మనకొనే గుర్తింపు, మనకొనే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ. సో ఈ మూడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి, అందరికీ ఇంపార్టెంట్. మనం ఏ సిటీలో ఉన్నామా, పెద్ద సిటీలో ఉన్నామా, చిన్న సిటీలో కాదు, మనం అందరికి కూడా ఆలోచించాలి. మనకు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ లేడీస్కి. ఇంట్లో కూర్చొని ముచ్చట్లు చెప్తూ వాళ్ళకు వీళ్ళకు టీవీలు చూస్తూ, నేను నా లైఫ్లో టీవీ చూసి, మా ఇంట్లో టీవీ ఉంటుందండి, కట్టేసి ఊరికే పక్కన పెట్టేస్తాం. మా ఇంట్లో ఈవెన్ మా పాప ఎప్పుడో చూస్తుంది. ఓకే, సో మా ఇంట్లో వాళ్ళు కూడా జస్ట్ న్యూస్ ఛానల్ చూడండి, వాళ్ళు చూసుకుంటారు. నేను టీవీ నాకు వాళ్ళతో వీళ్ళతో సోది మాట్లాడడం నచ్చదు. నేను ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళినా టైంకి వెళ్తా, టైంకి వచ్చేస్తా. ఎందుకంటే నా లైఫ్ ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటున్నా. ఇలాంటి వాటిల్లో అంతా నేను పార్టిసిపేట్ చేస్తూ టైంని నేను స్పెండ్ చేయ.
వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వాళ్ళు ఇట్లనరి వీళ్ళు ఇట్లనరి, వీళ్ళకు గంట సేపు. ఈవెన్ మా ఇంట్లో మా అమ్మ ఫోన్ కూడా జస్ట్ 2 మినిట్స్ మాట్లాడి కట్ చేస్తా, మాక్సిమం 5 మినిట్స్, ఎక్కువ మాట్లాడను. అంటే ఇవన్నీ మనకు మనము లైఫ్లో మనం అలవడించుకుంటే మన ఫోకస్ వర్క్ మీద వెళ్తుంది. ఓకే. సో నిన్న కూడా జస్ట్ హైదరాబాద్లో మార్నింగ్ నేను 9 o'clock స్టార్ట్ అయ్యా, నైట్ నేను ఇంటికి వచ్చేసరికి 11 o'clock. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి మెయిల్స్ ఏమున్నాయి, కాల్స్ ఏమున్నాయి, టోటల్ ఐ హ్యావ్ క్రాస్ చెక్డ్, నేను కంప్లీట్ చేసా. సో మార్నింగ్ మళ్ళీ మీటింగ్కి రెడీ. ఓకే. సో ఇక్కడ మన లైఫ్ మీద ఎప్పుడు మనము సీరియస్లీ డెడికేటివ్లీ ఎప్పుడు మనము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో, అవతల వ్యక్తుల మీద మనము నిందలు వేసి నువ్వు ఇది తప్పు, నువ్వు అది అని ఒక్కళ్ళ మీద మనం నిందలేసే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి, నాకు నేనేం అభివృద్ధి చెందాలి, నాకు నేనేం చేంజెస్ చేసుకోవాలి అనేసి ఎప్పుడు మనం ఒక క్రాస్ చెక్ చేసుకుంటామో దాంట్లో వచ్చిన కరెక్షన్స్ కానీ, ఓకే. సో ఎప్పుడు మనం అవగాహన తీసుకొని మన బాధ్యత మనం తీసుకొని ఎప్పుడు మనము నేర్చుకుని ముందడుగు పెడతామో అప్పుడే రియల్ గ్రోత్, రియల్ సక్సెస్ అనేది మన లైఫ్లో మనకు వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవన్నిటితో పాటు ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతానండి. సో విమెన్లో ఎందుకు ఆడవాళ్ళల్లో చాలా రకాల సమస్యలు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అవునా. గర్భాశయ సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ అంట, పీసీఓస్ ప్రాబ్లమ్స్ అంట, వైట్ డిశ్చార్జ్ అంట, హెవీ బ్లీడింగ్ అవ్వడం అంట, అవునా, యూట్రస్ తీసేయాలి, గర్భం తీసేయాలి, ఇలాంటి ఆడవాళ్ళు చేతులారా చేసుకుంటున్నారు. ఇది నేను చాలా స్ట్రాంగ్లీ నేను చెప్తాను, చేతులారా. ఓకే. సో అవన్నిటికీ కూడా ఒక సమస్య పరిహారాలు ఈరోజు మనం కనుక్కుందాం. ఒక వెస్టీజ్ నుంచి ఒక బెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ఒక థింగ్స్. సో మనం ఇప్పుడు ఆపరేటెడ్కి వెళ్ళకోకుండా ఆపరేషన్కి వెళ్ళి మెడికేషన్స్ వెళ్ళి బెడ్ మీద ఉండి సో ఇవన్నీ మనకు అవసరం లేదు. న్యాచురల్గానే మన ఆరోగ్యాన్ని ఎలా మనము పెంచుకోవచ్చు, ఎంత స్టాండర్డ్గా మనం ఎలా పెట్టుకోవచ్చు, ఇలాంటి ఒక అద్భుతమైన వరదానం లాంటి ఒక స్టాండర్డ్ని మనకు వెస్టీజ్ అందజేసింది. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇస్ రైట్. సో ఐ థింక్ స్లైడ్ కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఎవరైనా ఒకళ్ళు వచ్చి నాకు, సురేష్ గారు. థ్యాంక్ యూ. సో ఎస్, ఒక విమెన్ హెల్త్ ఒక వరదానం అంటామండి. ఎంటైర్ మనం ఒక పాపులేషన్లో చూసుకుంటే ఒక సొసైటీలో ఆడవాళ్ళు ఎవరు నన్ను తిట్టుకోవద్దు, ఏంటబ్బా మేడం పొద్దున వచ్చి మమ్మల్ని తిడుతుందో, ఇది రియాలిటీ నేను మాట్లాడుతున్నా. 90% ఆడవాళ్ళ నుంచే వస్తుందండి. డబ్బు ఖర్చు ఆడవాళ్ళ నుంచే వస్తుందండి. ఓకే. ఎందుకనంటే నానాకు ఏంటి హార్ష్ కెమికల్స్, అవునా, ఇంట్లో అన్నీ కూడా కెమికల్స్ ఐటమ్స్ వాడేది ఎవరు, మనమే కదా. అది కాజల్ కావచ్చు, లిప్స్టిక్ కావచ్చు, పౌడర్ కావచ్చు, బాడీ లోషన్స్ కావచ్చు, అవునా, గర్భాశయ కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్లో వాడేది ఏంటి, ఆడవాళ్ళ నుంచే. ఇలాంటివన్నీ ఏదో వాడుతుంటారు కాబట్టి డబ్బు సంపాదన, మగవాడు సంపాదించే సంపాదనలో 90% ఒక వేస్ట్గా ఒక పోయేది ఇక్కడ అని అంటే జస్ట్ అంటే ఒక ఖర్చులు. ఒక్కసారి అది గర్భం మీద ఎఫెక్ట్ ఇచ్చింది అనుకోండి, అయిపోయింది, ఖతం. ఆ డబ్బులు పెడుతూనే ఎన్నో మంది మగవాళ్ళని నేను చూస్తున్నా, టీంలో నేను చూస్తూ ఉంటా. ఓకే. సో తర్వాత అనలైజ్ చేశాను అనమాట, ఆ పాయింట్ నేను మీకు షేర్ చేస్తున్నా. అదే ఒక లేడీస్ మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుంటే ఎంత బాగుంటుందండి, మన ఫ్యామిలీ ఎంత హెల్దీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటాం కదా. సో అలాగా మనం ఒక ఆరోగ్యాన్ని, సో ఒక విమెన్ లైఫ్ స్టైల్ ఎంటైర్లీ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మన ఒక ట్రాన్సిషన్స్లో ప్రెగ్నెన్సీ, మదర్హుడ్, మేనపోజ్ స్టేజ్, ఇలా ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్లో మనకు విమెన్ అనేది లైఫ్ సైకిల్లో చేంజ్ అవుతూనే ఉంటుంది. అవునా. ఒకసారి ప్రెగ్నెన్సీ టైంలో అక్కడ మనకు చేంజెస్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మన ఒక ఏంటి మదర్హుడ్ అంటే పిల్లలకి పాలిచ్చే ఒక తల్లిలాగా, నెక్స్ట్ మేనపోజ్ స్టేజ్లో, ఇలా మన ఒక లైఫ్ సైకిల్ అనేది మనకు స్టార్టింగ్ నుంచి ఒక చైల్డ్హుడ్ నుంచే
మన ఒక ఏంటి ఓల్డర్ ఏజ్ దాకా ఇలా రీసైకిల్ మన ఒక బాడీ అనేది ఒక సైకిల్లో మనకు ఫార్మేషన్ అవుతుంటుంది. సో ఇలా మనం చూసుకున్నట్టయితే సో మన ఎంటైర్ ఒక నెగిటివ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పుడున్న నెగిటివ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇన్ఫర్టిలిటీ మీద ఐవీఎఫ్ అనేసి వెళ్తున్నారండి, ఐవీఎఫ్ అని వెళ్తున్నారండి. గర్భాశయ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు కలగట్లేదు. సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఆడవాళ్ళకే కదా వస్తున్నాయి. మరి డబ్బు ఎవరు ఖర్చు పెడుతున్నారు? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆడవాళ్ళం. ఇవన్నీ స్ట్రెస్ తీసుకొని మగవాళ్ళకి ఏమవుతుంది? మగవాళ్ళకి ఇంకోటి లైక్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఇవే కదా మేజర్లీ మగవాళ్ళలో వచ్చేది. అవును, కిడ్నీ స్టోన్స్, ఇవన్నీ మగవాళ్ళలో యూజువల్లీ ఎక్కువగా మనం చూసేదన్నమాట. కానీ మేజర్గా మనం చూసుకున్నట్టయితే లేడీస్కే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చేది. ఎందుకనంటే మనం ఎంత బెస్ట్ విమెన్, ఎంత బెస్ట్ మనం అంటే మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకోము. మన ఫ్యామిలీలో మన భర్త బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనేసి మనం ఊడిగం చేస్తున్నాం. బట్ మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకోవట్లేదు. అదే మన ఆరోగ్యాన్ని మనం బాగున్నామంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, మనము హెల్తీగా ఉంటాం. ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది కదా, అవునా? సో మన ఒక లైఫ్ సైకిల్లో, సో ఒక కంప్లీట్లీ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో మన ఒక ఏంటి మన ప్రెగ్నెన్సీ ఈచ్ మంత్ టోటల్ మన బాడీలో 450 ఎగ్స్ అనేది రిలీజ్ అవుతుంది ఒక లైఫ్ స్పాన్లో. 540 ఒక ఎగ్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకేసారి కాదండి, ఒక నెలకు ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇన్ని ఎగ్స్ అనేది మనకు యాక్చువల్లీ బాడీలో మనకు మంత్ ఆన్ మంత్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మరి 540 సార్లు మన లైఫ్ స్పైన్లో, అవునా? సో మనం ఏమవుతున్నాం? పీరియడ్స్ అనేది మనకు వస్తుంది, అవునా? మరి ఈ యొక్క ప్రాసెస్లో మనకు సో మనం చూసుకున్నట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద కామన్ డిసీజెస్ విమెన్లో ఏమేమి డిసీజెస్ వస్తున్నాయి, ఒక రోగాలు అని చూసుకున్నట్టయితే అనేమియా, రక్తహీనత అని అంటాం. రక్తం లేదు, నాకు హిమోగ్లోబిన్ లెవెల్ నాకు తగ్గుతుంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. దీనివల్ల ఏమవుతుందండి? బాడీ మొత్తం అస్తవ్యస్తంగా అవుతుంది కదా. ఇలాంటి కామన్ కేసెస్ అనేది మనం చూస్తున్నాం, అవునా? నెక్స్ట్ థైరాయిడ్ అండి. థైరాయిడ్ ఎందుకు వస్తుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అవునా? సో వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, మజిల్ వీక్నెస్ అవ్వడం, హెయిర్ లాస్ అవ్వడం, హెయిర్ జాయింట్ పెయిన్స్ అవ్వడం, పఫీ ఫేస్ అవ్వడం. ఓకే, సో హార్స్ వాయిస్, కొందరు వాయిస్ అనేది స్వీట్నెస్ ఉండదు, ఏమంటారు హార్స్ మన ఒక గుర్రం లాగా వాయిస్ వస్తుంటుంది, అంటే వాళ్ళ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ కార్డియోవెస్కులర్ డిసీజెస్ మనకు వస్తాయి, అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయండి ఆడవాళ్ళలో స్పెషల్లీ. ఓకే, సో చెస్ట్ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, మన ఒక బ్రీదింగ్ సిస్టమ్, మన ఒక ఊపిరితిత్తులు ప్రాపర్గా లేకపోవచ్చు, సివియర్ హెడేక్ అనేది మనం యూజువల్లీ విమెన్లో మనం చాలా, ఆడవాళ్ళలో మనం చాలా చూస్తుంటాం. ఓకే, సో మన ఒక ఫ్యాటిక్ అండ్ విజన్ ప్రాబ్లమ్స్, మన ఒక క్లియర్గా మన విజన్ అనేది ప్రాపర్లీ కనిపించకపోవడం. సో ఇవన్నీ కార్డియోవెస్కులర్ డిసీజెస్లో మనకు వస్తాయండి. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, మన ఒక చెస్ట్లో ఒక క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది మనకు ఆడవాళ్ళలో కామన్గా మనం చూస్తున్నాం. ఓకే, లంప్స్ అంటే ఒక గడ్డల్లాగా మనకు మన ఒక చెస్ట్ పార్ట్లో, మన ఒక ఎద భాగంలో మనకు గడ్డల్లాగా క్రియేట్ అవుతున్నాయి. సో అవి గడ్డలు అనేది తీయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి వెరీ కామన్ ప్రాబ్లం. మనం ఈ మధ్య కాలంలో ఇది అయితే ఆడవాళ్ళు చేతులారా చేసుకుంటున్నారని చెప్తున్నాను. పీసీఓడి ఈజ్ అ వెరీ ఒక వర్స్ట్ కేసెస్ అనేది ఈ మధ్య కాలంలో నేను చాలా కేసెస్ హ్యాండిల్ చేశాను, పీసీఓడి కేసెస్. సో ఇట్ ఈస్ అ వాంటెడ్లీ, అన్నోయింగ్లీ, వాంటెడ్లీ ఆడవాళ్ళు వాళ్ళకు వాళ్ళు చేసుకునే ఒక సిస్టంలో పీసీఓడి అంటామండి. పాలిసిస్టిక్ ఓవరీన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అనేసి నేను షేర్ చేస్తాను దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఆస్టియోపెరసిస్ అంటే మోకాళ్ళ నొప్పులు. ఆడవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. శాతంగా చూసుకున్నట్టయితే మగవాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తే, ఆడవాళ్ళలో వెరీ షార్టెన్గా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు. సో ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూసేది ఎవరితో అంటే లేడీస్లలో ఉండి. ఓకే, ఇవన్నీ కామన్లీ మనకు. అండ్ నెక్స్ట్ డిసీజ్ ఇస్ దట్స్ అ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూటీఏ ప్రాబ్లం అంటాం. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, మన ఒక యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ కావచ్చు,
ఓకే. అక్కడ మనకు ఒక ఇచ్చింగ్ కావచ్చు, ఒక బ్లడ్డీ యూరిన్ కావచ్చు, ఒక యూరినేషన్‌లో అర్జెన్సీ అంటే యూరిన్ చాలా ఫాస్ట్‌గా అర్జెంట్ అవుతుంది. మనము ప్రాపర్‌గా నిలబడలేము. ఓకేనా? సో, ఒక మిల్కీ అంటే క్లౌడీగా యూరిన్ రావడం. అంటే గడ్డలు గడ్డగా యూరిన్ కూడా ఒక డిఫరెంట్ ఇదిగా రావడం. సో, ఇలా అంతా కూడా మనకు యూరినరీ ఇన్ఫెక్షన్స్‌లో మనకు చూస్తున్నామనమాట. ఓకే. పెల్విక్ పెయిన్ ఒక విమెన్ ఒక అంగంలో సివియర్ పెయిన్ రావడం. ఇవన్నీ కూడా ఏం రిలేటెడ్ అంటే యూరినరీ ట్రాక్‌లో ఒక ఇన్ఫెక్టెడ్ అయిందంటే మన ఒక బ్లాడర్ ఏముంది కదా! వా యూరిన్ పాస్ అయ్యే ఒక ఒక బ్లాడర్‌కి 200 ఎంఎల్ కెపాసిటీ ఉంటదనమాట. సో, దానికి మించి ఆ ఒక బ్లాడర్ అనేది ఎప్పుడు మీకు దాని యొక్క స్ట్రెంత్ అనేది వాల్ అనేది స్ట్రెంత్ అని తగ్గిపోతది. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ అనేది ఆడవాళ్ళలో మనం స్పెషల్లీ ఆడవాళ్ళలో మేజర్‌లీ మనం చూసేది ఇన్ని డిసీజెస్ ఆడవాళ్ళకొస్తది. పీసీఓడీ కావచ్చు, కార్డియోవాస్కులర్ కావచ్చు, ఆస్టియోపెరోసిస్ కావచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏంటి మన ఒక థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, మన ఒక ఏంటి జాయింట్ పెయిన్స్ కావచ్చు, ప్లస్ థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, ఓకే. బ్లడ్ తక్కువ ఉండొచ్చు కావచ్చు. ఇవన్నీ కూడా మన ఒక ఆడవాళ్ళలో చూసే ఒక కేసెస్. అంటే ఎందుకు మనం ఇవన్నీ కాకోకుండా ఎందుకు అనంటే హార్మోనల్ ఇంబాలెన్స్. నెక్స్ట్ ఏంటి ఒక కెమికల్ మెసెంజర్ అండి. బాడీలో ఒక మెసెంజర్ ఇది ఒక మెసేజ్ పాస్ చేసేది కెమికల్ మెసెంజర్ దట్ ఈస్ అ హార్మోన్స్ అంటాం. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి. మగవాళ్ళలో కార్టిసోల్ హార్మోన్ అనేది ఎక్కువగా మేజర్‌లీ మనము కన్సిడర్ చేసేదన్నమాట. ఓకే. సో, ఇలాగా మనము చూసుకున్నట్టయితే ఇన్ని అనారోగ్య సమస్యలకి మనము బారిన పడుతున్నాం. ఓకే. సో, మనకు సొల్యూషన్ ఏంటి? మనం ఎలా మన ఆరోగ్యాన్ని సమస్యలు రాకోకుండా సమస్యలొచ్చినా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సమస్యలొచ్చినా కూడా ఎలా మనం చేంజెస్ చేసుకోవచ్చు, సమస్యలు రాకుండా ఎలా మనము కాపాడుకోవచ్చు. ఈ 2 కూడా మనకు వెస్టేజ్ ఇస్తా ఉందండి. సో, ఇక్కడ శాతవరి గురించి నేను మాట్లాడినట్టయితే సో, రియల్లీ ట్రెమెండస్ ఒక హర్బ్ అని చెప్తా. ఈ యొక్క అర్గారిస్ ఓకే. సో, ఇది ఒక శతవరి అనే ఒక హర్బ్. ఒక క్వీన్ ఆఫ్ హర్బ్ అని అంటాం. అంటే ఒక క్వీన్. కింగ్ అని ఎలా అంటామో అలాగే క్వీన్ ఒక రాణి. అంటే మనం రాణిలాగా ఉండాలి. రాణిలాగా ఉండాలంటే మనం డబ్బు, ఐశ్వర్యం అదే కాదండి. ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్ కదా! రాణిలాగా అంటే మనము ఆరోగ్యంగా ఉన్నామంటే అదే మహాభాగ్యం అండి. ఓకే. సో, అంటాం గదా! ఆరోగ్యం అంటే ఉప్పో, సొప్పో ఏదో ఒకటి చేయొచ్చు అనేసి. అదే బెడ్ మీద ఉన్నామనుకోండి, మన ఫ్యామిలీకి మనం సర్వ్ చేయొచ్చా? మన సొసైటీకి మనం సర్వ్ చేయొచ్చా? సర్వ్ చేయలేం. సర్వ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకేమి మనము హెల్పింగ్‌గా ఉండలేం కదా! మన ఇంట్లో వాళ్ళకి. మనకేదైనా కాంప్లికేషన్ వస్తే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇల్లాలు బాగలేకపోతే ఆ ఇల్లాల నుంచి టోటల్ ఏమవుతది? ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతది. మరి ఆ ఇల్లాలు బాగుందంటే మరి మనము మన గర్భాశయ ఇష్యూస్ రాకోకుండా ఈ యొక్క శతవర్ల అశోక లికోరస్ సో ఇదొక 1000 ఇయర్స్ నుంచి ఒక ఫీమేల్ టానిక్ హార్మోన్ బ్యాలెన్సర్‌గా మనకు ఇది మనకు అందుబాటులో ఉందండి మార్కెట్‌లో. అందులోనూ వెస్టీజ్ ఒక ఆడవాళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ శతవరిని రెగ్యులర్‌గా మనం తీసుకోవడం వల్ల సో ఇక్కడ చాలా మందికి ఒక అపోహ ఏముందంటే శతవరి అంటే ఓన్లీ హార్మోన్ ఏమంటారు పీరియడ్స్ రావడానికే దీనికే నేను వాడుతున్నా. నేను ఒక మెనోపాజ్ అయిపోయిన తర్వాత వాడకూడదు. నో ఫ్రెండ్స్. అది ఒక రాంగ్ ప్రాసెస్. రాంగ్ థింకింగ్. సో, ఇక్కడ మీ అందరికి కూడా ఈ పాయింట్ నేను షేర్ చేస్తున్నా. శతవరి అనేది 2 విధాలుగా వర్క్ చేస్తది. ఒకటి రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి, ఇంకోటి హార్మోనల్ ఇంబాలెన్స్‌కి. అంటే మన బాడీలో ఉండే హార్మోన్ ఉత్పత్తులు కూడా శతవరి కావాలి. ఓకే. అంటే మనం జీవిత కాలంలో మనకు హార్మోన్స్ అనేది ఉత్పత్తి అవుతూనే ఉంటది కదా! హార్మోన్స్ కావాల్సిందే కదా! అంటే మన జీవిత కాలంలో శతవరి కావాలి. రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మన ఒక బ్లీడింగ్ అనేది మనకొక ఎవ్రీ మంత్ మనకు మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఏమొస్తుందో, ఆ ఒక సైకిల్ అనేది మనకు ఒక 40, 45 ఇయర్స్ కొందరికి అక్కడితో ఆగిపోతది. చాలా మందికి ఒక అపోహ ఏమంటే, "మేడం వాళ్ళకు పీరియడ్స్ రావు కదా మేడం! మనం శతవరి ఇవ్వకూడదా?" నో. శతవరి అనేది అన్ని విధాలుగా పనిచేస్తదండి. అన్ని విధాలుగా పనిచేస్తది.
ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరికి పాలు రావట్లేదు, పిల్లలు పుట్టారు పాలు రావట్లేదు, బ్రెస్ట్ మిల్క్ అవ్వట్లేదు, సో వాళ్ళకు కూడా మనము ఈజీగా శతవరి అనేది సజెషన్ మనము ఇవ్వగలం అనమాట. అండ్ బాడీ హెల్దీగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, స్ట్రెంతీగా ఉండాలి. నాకు ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు మేడం, నేను హెల్దీగా ఉన్నా. నేను అందుకే చెప్పా ఫీమేల్ టానిక్. ఫీమేల్ టానిక్ అంటే ఒక ఆడవాళ్ళు స్ట్రెంగ్త్గా హెల్దీగా ఉండాలి అంటే మనం శతవరి వాడడం వల్ల మనం చాలా అనేక రకాల ఒక సమస్యల నుంచి బయటపడచ్చు అనమాట. ఒక ఆరోగ్యవంతంగా మనం ఉండాల్సిన ఒక స్టాండర్డ్ మనం ఇక శతవరి నుంచి మనం పొందొచ్చు. ఓకే. సో దాంతోపాటు మన ఒక డైజెస్టివ్ ట్రాక్లో కూడా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయాలన్నా, ఓకే, సో మన ఒక డైజెస్టివ్ మన ఒక ఏమంటారు అరుకుదల, ఒక ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి, డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఒక డైజెస్టివ్ ప్రాబ్లం అవ్వకోకుండా అంటే అన్ని విధాలుగా మనకు శతవరి హెల్ప్ చేస్తుంది. అంటే మ్యాండేటరీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇక్కడ కన్జ్యూమ్ చేయాలి. ఆడవాళ్ళు యాక్చువల్లీ నాకు కర్ణాటకలో కేసు చెప్తా. నేను ఇలాగే ఒకటి హెల్త్ని నేను సెషన్ తీసుకుంటున్నా. ఒక లేడీ వచ్చారు. ఓకే. సో వాళ్ళ పాప అంటే ఏమంటారు ఇంకా మెచ్యూర్డ్ అవ్వలేదు. తను అప్రాక్స్ ఒక 16 ఇయర్స్ 17 ఇయర్స్ ఉంటుంది. ఆ పాప మెచ్యూరిటీ అంటే చేతికి రాలేదన్నమాట. నా సెషన్ విన్నాక ఓకే, నేను వేరే వాళ్ళకి రెఫరెన్స్ ఇస్తుంటే మేడం మా పాపకి ఇలా ఉంది, గత 6 ఏళ్లుగా మేము అన్ని హాస్పిటల్స్ చూపిస్తున్నాం, కర్ణాటకలో ఆల్మోస్ట్ ఎంత పెద్ద డాక్టర్స్ ఉన్నారో మేము వెళ్ళి చెక్ చేసాం, టాబ్లెట్లు తింటుంది బట్ తాగట్లేదు, ఆ అమ్మాయి ఇంకా పెద్దగా అవ్వలేదు అని అంటే నేను ఆ పాపని కూర్చోపెట్టి టోటల్ కౌన్సిలింగ్ చేసి ఏమేమి కావాలి అనేసి ఇచ్చానండి. 6 నెలలు ఆ పాప మెచ్యూరిటీ అయింది. అందులో ఒక ప్రోడక్ట్ అండి శతవరి. మరి ఆ పాప ఇంకా పెద్ద కాలేదు కదా, మరి శతవరి ఎట్లా ఇచ్చాము అంటే ఇక్కడ నేను చెప్పడం ఏమంటే ఒక ఆడవాళ్ళకు ఇది ఒక ఫీమేల్ టానిక్. 13 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా రోజు కంపల్సరీ తీసుకోవాల్సిన ఒక హర్బ్, ఒక గిడమూలిక ఏది అంటే అది శతవరి అండి. ఓకేనా. సో నెక్స్ట్ ఐరన్ ఫోలిక్. అందరికీ కూడా ఇది కామన్గా కావాల్సినది, ఫోలిక్ అండ్ ఐరన్. ఎందుకు అనంటే మన ఒక మెన్స్ట్రుయేషన్ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో, లాక్టేషన్ టైంలో అంటే పిల్లలకి పాలిచ్చే టైంలో ఇప్పట్లో అంతా మనకు బ్లడ్ అనేది చాలా ప్రొడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్, అవునా. సో మన ఒక ఐరన్ అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుందో మన ఒక బాడీలో, మన ఆహార పద్ధతిలో మనకు ఐరన్ అనేది ఎప్పుడు ఏంటి డిఫిషియన్సీ వస్తుందో, ఓకే, కంప్లీట్లీ మన ఒక బాడీ మొత్తం చాలా డిస్టర్బ్డ్ మోడ్లో వెళ్తుందండి. ఎందుకంటే నరాలు గుంజడం, నిశక్తి అయిపోవడం, తల తిరిగినట్టు అవ్వడం, ఓకే, శక్తి లేకపోవడం, ఇవన్నిటికీ రీజన్ ఏంటి, బ్లడ్. మన బాడీలో బ్లడ్డే లేదనుకోండి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. అదే ఐరన్ మనకు బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, మన బాడీలో ఒక బ్లడ్ని ఇంప్రూవ్ చేసేది ఏది అంటే దట్స్ అ మినరల్. ఒక మినరల్ ఏది మన బాడీకి కావాల్సిన అత్యున్నత మినరల్ ఏదంటే అది ఐరన్ ఫోలిక్. ఓకే, ఈ ఒక ఐరన్ ఫోలిక్ అనేది మన ఒక కంప్లీట్లీ మన ఒక కంపోజిషన్లో చూసుకున్నట్టయితే ఓన్లీ ఐరన్ ఫోలిక్ లేదు, ఫెర్రస్ ఫ్యూమరేట్ ఉంది 200 mg, అండ్ ఫోలిక్ యాసిడ్ 1 mg ఉంది, వైటమిన్ సి 75 ఆంజ్ ఉంది, ఒక mg ఉంది, వైటమిన్ B12 15 ఆంజ్ ఉంది, ఓకే, అండ్ జింక్ సల్ఫేట్ 100 mg ఉంది. అంటే ఈ యొక్క కాంబినేషన్ ఉంది చూసారా, మనకు అన్ని కాంబినేషన్లో ఒక అరుదైన ఇంగ్రీడియంట్ అని చెప్తానండి. అంటే ఓన్లీ ఇక్కడ ఐరన్ ఒకటే రాదు, మనం తీసుకోవడం వల్ల వైటమిన్ సి కూడా మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది మన ఒక ఐరన్ ఫోలిక్లో, వైటమిన్ B12, జింక్ కూడా మన దాంట్లో ఒక కాంబినేషన్లో మనకు ఈ యొక్క ఫోలిక్ ఐరన్లో ఉంది. అంటే మన ఒక సప్లిమెంట్స్ ఎంత అరుదైన ఉన్నాయంటే, ఓకే, ఆయుర్వేదంలో ఏమవుతుందంటే ఓన్లీ ఆ పర్టికులర్ దానికి మాత్రమే పని చేస్తుందండి. ఇప్పుడు దగ్గు, జలుబు, ఓకే, ఎగ్జాంపుల్, సో దానికి మాత్రమే. కానీ మన దాంట్లో ఉండే సప్లిమెంటు
మీరు దగ్గు కోసం జలుబు కోసం తీసుకున్న మీ యొక్క బాడీలో ఇంకా వేరే ఒక కాంప్లికేషన్స్ ఉన్నా దానికి సేవ్ చేయడానికి కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మనకు తెలియకుండానే సపోర్ట్ ఒకళ్ళకండి హైదరాబాద్లోనే మా టీం లీడర్ ఆయనకు కిడ్నీ స్టోన్స్ ఉండేవండి. 15 mm కిడ్నీ స్టోన్ ఉండేది. అది కూడా రెనల్ కిడ్నీలో, అంటే ఒక లోవర్ పార్ట్లో ఉండేది. ఆ కిడ్నీ ఒక స్టోన్స్ అనేది బయటికి కూడా ఎక్స్రే చేస్తే కానీ తెలియదు, పెయిన్ రాదు, ఏమీ రాదు. కిడ్నీ కింద భాగంలో ఉండేదన్నమాట స్టోన్స్. ఓకేనా? సో కానీ మన ఒక సప్లిమెంట్ ద్వారా ఆయనకు షుగర్ ఉండేది, బీపీ ఉండేది. సో బాడీలో ఇంకా సమ్ డైజెస్టివ్ డిసార్డర్స్ కూడా సర్కి ఉండేది. కానీ మన ఒక కిడ్నీ స్టోన్కి నేను ట్రీట్మెంట్ ఇచ్చా. సో ఇచ్చిన వెంటనే ఆయనకు షుగర్ కంట్రోల్ వచ్చింది, డైజెస్టివ్ ప్రాబ్లం తగ్గింది, బీపీ కంట్రోల్ వచ్చింది. సో ఇన్ని కాంప్లికేషన్స్ అనేది తనకు తెలియకుండానే తగ్గిపోయాయి. అంటే దాట్స్ అ స్టాండర్డ్ ఆఫ్ అవర్ వెస్టీజ్. వెస్టీజ్లో ఏంటి అని అంటే, సో ఓన్లీ ఒక్క రోగాని కోసం మనం వాడుకుంటే మిగతా కూడా మనకు తెలియకుండానే లోపల చేంజెస్ అవుతుంటాయి. దాట్ ఈజ్ అ స్టాండర్డ్. అంత స్టాండర్డ్ ఉందండి మన వెస్టేజ్లో, అవునా? సో ఐరన్ ఫోలిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా మనం తీసుకోవాలి రెగ్యులర్లీ. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకు బ్లీడింగ్ అవుతుందా? మనకు ఎవ్రీ మంత్ మనకు మన ఒక బ్లడ్ అనేది వెళ్ళిపోతుందా? మరి చెడు బ్లడ్ వెళ్ళేటప్పుడు కొత్త బ్లడ్ అనేది ఫామ్ అవ్వాలంటే మనకు కావాలి కదా, ఐరన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో దాంతో పాటు నెక్స్ట్ సప్లిమెంట్ ఇస్ అ క్రాన్బెర్రీ. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి మనకు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్ అనేది అల్టిమేట్ రిజల్ట్. పీసీఓడి ప్రాబ్లమ్స్, గర్భాశయంలో ఏ ఇష్యూస్ ఉన్నా, యూరినరీ కాంప్లికేషన్స్ ఉన్నాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఓకే, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈవెన్ మీ యొక్క లివర్ కూడా మీకు ఏంటి కాంప్లికేషన్ ఉంది, లివర్ మీద మీకు ఇంపాక్ట్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది. సో ఆ మూమెంట్లో కూడా మనము క్రాన్బెర్రీని సజెస్ట్ చేయొచ్చు. ఇందులో హై రిచ్ విటమిన్ సి దీంట్లో జనరేట్ అవుతుంది. సో ఇది రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల, ఓకే, సో నేనైతే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను చేంజ్ చేస్తాను. శాతవరి అండ్ ఐరన్ ఫోలిక్ ఇస్ రెగ్యులర్ మై ఇంటేక్. సో దాంతోపాటు క్రాన్బెర్రీ అనేది ఎవ్రీ 3 months లేదా ఎవ్రీ 6 months నేను ఒక బాక్స్ ఖచ్చితంగా నేను తీసుకుంటాను అండి. ఎందుకంటే మనకు మన బాడీని క్లెన్జింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నార్మల్గా కూడా. అండ్ ఎవరెవరికి మనం ఇవ్వచ్చు ఇక్కడ అనంటే, సో ఈ యొక్క ఏంటి పబ్లిక్ టాయిలెట్స్ ఆఫన్లీ యూస్ చేస్తున్నారు అంటే, సో ఈ యొక్క క్రాన్బెర్రీ అనేది చాలా చాలా బెస్ట్గా పనిచేస్తుంది. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా, ఓకే, సో కిడ్నీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, యూరిక్ యాసిడ్ ఉంది, ఓకే, మేజర్గా యూరిక్ యాసిడ్ ఉంది, సో వాళ్ళకి కూడా మనం క్రాన్బెర్రీని సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ రెండు కాంబినేషన్లో కాకుండా నెక్స్ట్ బెస్ట్ సప్లిమెంట్ హెయిర్ స్కిన్ నెయిల్. ఇది మగువు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఖచ్చితంగా. కానీ ఆడవాళ్ళలో కేటగిరీ ఎందుకు పెట్టారంటే, ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటాం కదండి మన ఒక హెయిర్ బాగుండాలి, అవునా? సో మన స్కిన్ బాగుండాలి, మన నెయిల్స్, మన ఒక గోర్లు బాగుండాలి చక్కగా. ఎందుకంటే మనం నెయిల్ పాలిష్ పెడుతుంటాం కదా, బాగుండాలి అనేసి మనం ఫీల్ అవుతామా? అందుకే ఇది మగువ ఒక కేటగిరీలో పెట్టారనమాట. ఓకేనా? సో ఈ యొక్క హెయిర్ స్కిన్ నెయిల్ అని మనకు ఈ 3 కేటగిరీ మీద, అంటే మన ఒక హెయిర్ కావచ్చు, మన స్కిన్ కావచ్చు, మన ఒక నెయిల్స్ కావచ్చు, ఆల్ ఇన్ వన్గా సొల్యూషన్ ఇచ్చే ఒక థింగ్స్. చిన్న ఏజ్ నుంచి, ఓకే, చిన్న ఏజ్ నుంచి ముసలి వాళ్ళకు ఏ ఏజ్లో వాళ్ళకైనా ఈ 3 మీద మనకు వర్క్ చేయగలిగిన ఒక థింగ్. మన ఒక ఏజ్ మన స్కిన్నే చూపిస్తుందండి, మన హెయిరే చూపిస్తుంది, అవునా? సో మన ఒక ఇవి 2 కూడా ప్రధానమైనది కదా, మన హెయిర్ ప్లస్ మన స్కిన్. మన హెయిర్ అనేది థిక్గా వాల్యూమ్గా గ్రే హెయిర్ కాకుండా బెస్ట్గా మనం పెట్టుకోగలిగామంటే రెగ్యులర్గా హెయిర్ స్కిన్ నెయిల్ తీసుకోవడం వల్ల మన స్కిన్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా, పిగ్మెంటేషన్స్ ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ స్ట్రాంగ్గా లేదు, ఓకే, నెయిల్స్ ఎప్పుడు మనకు కట్ అయిపోతున్నాయి, స్ట్రాంగ్గా లేదు. సో ఇవన్నిటికీ కూడా మన ఒక సొల్యూషన్ మన ఒక హెయిర్ స్కిన్ నెయిల్ ఒక క్యాప్సూల్లో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ యొక్క హెయిర్ స్కిన్ నెయిల్ని రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల
మన ఒక పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు మన స్కిన్లో. ఓకే, హెయిర్ లాస్ని కంప్లీట్గా ఇది తగ్గచ్చు. అండ్ మన ఒక పొల్యూషన్ నుంచి ఈ యొక్క స్కిన్ మీద హెయిర్ మీద మనకు కాంప్లికేషన్ వస్తుంది. ఓకే, ఆ రెండిటి బారిన పడుకోకుండా మనం ఈ యొక్క హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సూల్ నుంచి మనం స్ట్రాంగ్గా మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ మన ఒక హెల్దీ నెయిల్స్, గ్లోయింగ్ స్కిన్ కూడా డే బై డే చాలా మంచి గ్లో ఇవ్వడానికి ఈ యొక్క హెయిర్ స్కిన్ నెయిల్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్షన్ ఉంది, బోరోజ్ ఆయిల్ ఉంది, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఓకే, లైసిన్ అండ్ మెథోనైన్ అండ్ సిస్టీన్ ఈ యొక్క కాంబినేషన్ లో మనకి ఇక్కడ ఉంది కాబట్టి విత్ వైటమిన్స్, ఒక స్పెషల్ వైటమిన్స్ ఇందులో ఉన్నాయి. ఏది తెలుసా? విటమిన్ B6. ఈ యొక్క విటమిన్ B6 యూజువల్లీ ఫెయిర్ అండ్ లవ్లీ మీరు చూస్తుంటారు యాడ్లో, అడ్వర్టైజ్మెంట్లో. ఈ మధ్య ఇంతకు ముందు యాడ్లో ఇది వచ్చేది కాదండి. ఇంతకు ముందు అడ్వర్టైజ్మెంట్లో విటమిన్ B6 అనేది ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో విటమిన్ B6 అనేది మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్కిన్లో మనము హెల్దీగా పెట్టుకోవాలి మన స్కిన్ అని అంటే విటమిన్ B6, విటమిన్ E అండ్ ఫోలిక్ యాసిడ్ విత్ మాగ్నీషియం, జింక్ అండ్ సెలేనియం, బయోటిన్ అండ్ ఐరన్. ఈ అన్ని కాంబినేషన్లో ఒక హెయిర్ స్కిన్లో చూడండి, మల్టీ విటమిన్స్, మల్టీ మినరల్, ఇన్ని కాంబినేషన్లో ఒక్క సప్లిమెంట్లో ఇన్ని వచ్చేస్తున్నాయి. మల్టిపుల్ విటమిన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఏంటంటే విటమిన్ E వస్తూ ఉంది, విటమిన్ B6 వస్తూ ఉంది, విటమిన్ B6 ఫోలిక్ యాసిడ్. ఓకే, సో ఫోలిక్ యాసిడ్ ఒక విటమిన్. ఓకే, మినరల్లో చూసుకున్నట్టయితే ఐరన్, మాగ్నీషియము, జింక్, సెలేనియము, బయోటిన్. సో ఇన్ని కాంబినేషన్ ఒక హెయిర్ స్కిన్ నెయిల్లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది. అంటే ఈ 4 నేను ఇప్పుడు చెప్పిన ఒక శతవరి కావచ్చు, ఫోలిక్ ఐరన్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ క్రాన్బెర్రీ కావచ్చు, నెక్స్ట్ మన ఒక హెయిర్ స్కిన్ నెయిల్ కావచ్చు. ఇవన్నీ కూడా లేడీస్ మనం రెగ్యులర్గా మనం యూస్ చేస్తున్నామంటే మన గర్భాశయలో ఏ ప్రాబ్లమ్స్ అయినా మనం రాకుండా మన స్కిన్ యవ్వనంగా హెల్దీగా మన హెయిర్ కూడా ఎంత చక్కగా మనం పెట్టుకోవచ్చు కదండి. గర్భాశయ ఇష్యూస్ మనం తెచ్చుకొని, ఓకే, సో PCOD ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా క్రాన్బెర్రీ, శతవరి, ఫోలిక్ ఐరన్ వీ కెన్ సజెస్ట్ విత్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ మనం సజెషన్ ఇవ్వచ్చు. సో ఇలా మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగిన ఒక బెస్ట్ సప్లిమెంట్ మనకు వెస్టీజ్ అందజేస్తూ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అ కంప్లీట్ ఒక మన ఆరోగ్య గురించి మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క లేడీస్ మనం ఫోకస్ చేయగలిగితే, ఓకే, ఎందుకు చేయాలనేసి నేను షేర్ చేస్తా. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏ 5 ఫీచర్స్ మనం చూసుకోవాలని నేను చెప్పాను. ఎందుకు వెస్టీజే చూస్ చేయాలనే ఒక 5 మేజర్ పాయింట్స్ని నేను షేర్ చేశాను. ఓకే, సో దాంతోపాటు ఆడవాళ్ళు ఈ కేటగిరీ మీద, జస్ట్ ఈ కేటగిరీ మీద మీరు వర్కౌట్ చేసుకున్నా కూడా ఒక హెయిర్ స్కిన్లు, శాతవరి అండ్ నెక్స్ట్ ఫోలిక్ ఐరన్, ఈ మూడిటి మీదనే మీరు వాడుతూ రెగ్యులర్గా ఇంకోటికి వాడనిచ్చగలిగే ఒక స్థాయిని మీరు పెంచుకోగలిగితే ఎదుటి మనిషి ఆడవాళ్ళని కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అవునా? ప్లస్ మీరు సేఫ్, వాళ్ళు సేఫ్, బిజినెస్ జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఏంటి ఫ్యామిలీని కూడా హెల్దీగా మీరు పెట్టగలరు. ఓకేనా? సో ఇన్ని కాన్సెప్ట్ అనేది ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నా. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే యూ క్యాన్ స్పీక్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సురేష్ గారికి నన్ను ఇన్వైట్ చేసినందుకు సో చాలా చాలా ధన్యవాదాలండి. మీ అందరికి కూడా నేను ఈరోజు ఒక బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వగలిగాను అనేసి నేను భావిస్తున్నాను. దీని ద్వారా అందరూ కూడా మీ లైఫ్ స్టైల్లో ఒక వాల్యూని యాడ్ ఆన్ చేసుకోండి, ఒక లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక వెస్టీజ్ ఒక సంస్థ. సో ఇక్కడ మన ఆలోచన బట్టి ఉంటుందండి. సో మనకు సార్ ఆల్రెడీ చెప్పారు, నేను ఒక ప్రొఫెషన్ లాగా తీసుకున్నాను కాబట్టి నేను ఉన్న స్థాయికి రాగలిగాను. చాలామంది ఒక ప్రొఫెషన్ కాకుండా ఏదోలే సోపు పేస్ట్ సర్లే అని మనం ఎప్పుడైతే నా ఒక థింకింగ్ ప్రాసెస్ ఏమంటే మీరు ఏ పని చేసినా ఆ పనికి మీరు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారో ఆ పని మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుందండి. సో అలాగా నేను కూడా ఒక ప్రొఫెసర్గా నేను వర్క్ చేసేటప్పుడు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, నేను ఒక లెక్చరర్గా నేను ఉన్నప్పుడు సో నాకు కూడా ఇలా అవహేళన, అరే శ్రీలక్ష్మి ఏంటబ్బా సోపు పేస్ట్ అమ్మో వెస్టేజ్ వచ్చేసింది, సోపు పేస్ట్ గురించి చెప్తుంది, సో ఏంటి ఏదో ఒక ఐటెం పట్టుకొస్తుంది, ఏదో ఒక ఐటెం చెప్తుంది. సో ఇలాంటి మాటలు నేను కూడా విన్నానండి. సో ఇలా విన్నప్పుడు నేను చెప్పింది ఏంటి అనంటే, నేను ఆలోచన చేసింది ఏంటి అనంటే, ఒకటే నేను ఆలోచించాను ఏంటి అనంటే
వాళ్ళు నన్ను సేల్స్ పర్సన్ లాగా చూడొచ్చు మేబీ, కానీ నేను ఒకటే ఆలోచించడం, వాళ్ళకు నేను ఆరోగ్య ప్రధానంగా, సో వాళ్ళకు ఎలాగ 60% వస్తుందని ఏంటి సేవింగ్స్ మైండ్ తెలీదు. సో డబ్బుని వృధా చేసుకుంటున్నారు. ఇక్కడ తీసుకోవడం ఎలా డబ్బుని ఆదా చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళ కుటుంబ వ్యవస్థలో వాళ్ళ కుటుంబంలో ఉండక పిల్ల జల్ల వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ మగవాళ్ళని ఎలా ఆరోగ్యంగా నేను పెట్టగలను, ఆ స్థాయిలో నేను ఉన్నానా లేదా, ఇది ఒక్కటే నేను ఆలోచన పద్ధతైనా నేను చేంజ్ చేసుకున్నా. వాళ్ళు అవహేళన చేశారా, వాళ్ళు ఇదన్నారా, నా రిలేటివ్స్ కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా కూడా నన్ను తగ్గించి కించపరిచి మాట్లాడినా కూడా నేను చెవి పెట్టలేదు. ఎందుకు అనంటే అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అని నేను అనుకొని నేను ఎందుకు వచ్చా, నా లైఫ్లో నాకు ఏం కావాలి, 5 పాయింట్స్ మీద నాకు క్లారిటీ ఉండింది కాబట్టి ఆ 5 ఫోకస్ మీద ఆ పాయింట్స్ ఎందుకంటే ఇప్పుడు విని మాటలు ఉండొచ్చు కానీ ఒక స్థాయి నాకు కూడా వస్తుంది. ఒక సూర్యుడు అంటే వెన్ యూ బర్న్ లైక్ అ సన్ యూ విల్ షైన్ లైక్ అ సన్. ఓకే, ఎప్పుడైతే మనము ఒక చీకటి ఒక చూస్తున్నాము అంటే ఈ వెలుగు ఆటోమేటిక్గా వస్తుందండి. మనం ఎంత మాడుతామో, ఎంత మనము నరక యాతన చేసుకుంటామో సో ఫ్యూచర్లో. అదే చూడండి, ఒక మొక్కజొన్న ఉంది, మొక్కజొన్న మీకు 5 రూపాయలకే దొరుకుతుంది, 10 రూపాయలకే వస్తుంది పచ్చిదండి. అదే మీరు కాల్చిన ఒక మొక్కజొన్న చూడండి, మీకు 50 రూపాయలు కూడా పెట్టచ్చు, అకార్డింగ్ టు సిటీ ఒక 20 రూపీస్ కూడా పెట్టచ్చు, ఒక 30 రూపీస్. అంటే కాల్చిన దానికే విలువ ఎక్కువ, కంప్లీట్లీ కాలిన దానికే విలువ ఎక్కువ. అలాగే మన లైఫ్లో కూడా ఇలాంటివన్నీ కూడా మనకు వస్తున్నాయి, కాలుతున్నాం, మనం సక్సెస్ అవుతున్నాం, మనం పడుతున్నాం మళ్ళీ లేస్తున్నాం, పడుతున్నాం మనం లేస్తున్నాం అంటే కూడా మనం పోగొట్టుకునేది ఏమీ లేదండి. ఒక టైం మాత్రమే, ఎలాగో టైం చేయకపోయినా పోతుంది, చేసినా పోతుంది. టైం పోయినా కూడా అక్కడ వర్త్ఫుల్ ఏముంది, మనం ఏం జనరేట్ చేస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, అనుభవం ఏం వస్తుంది, ఆ అనుభవం ద్వారా మనం ఇక్కడ లాస్ అయినా, మనం ఇక్కడ రావట్లేదు, మనం ఇప్పుడు చెక్ రావట్లేదు అయినా కూడా అనుభవం ద్వారా ముందుకు ఎలా మనం ముందుకు నడిపిస్తున్నాం, ఎలా మన లైఫ్ స్టైల్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థింగ్. మన లైఫ్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి. ఎలా ఎందుకు వచ్చాం, భూమి మీద ఎందుకు వచ్చాం, తిన్నానా పడుకున్నానా తెల్లారిందా, ఇంతే కాదండి. లైఫ్లో మన ద్వారా మన ఫ్యామిలీకే కాకుండా సొసైటీ కూడా మన ఒక బెస్ట్ ఒక రోల్ పార్ట్గా మనం ఎలా నిర్వహిస్తున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. మనకు టైం వస్తే లైవ్లీ కూడా మనం మీట్ అవుదామంట, సో దట్ లైవ్ సెషన్స్ కూడా మనం చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. హై వైబ్రేషన్ ఎర్లీ మార్నింగ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ సెషన్ ఫర్ కొండేపి టీమ్ మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ టు మేడం. థ్యాంక్ యూ. సో చాలా వాల్యుబుల్. మీరు మాకు ఈరోజు పంచింది జస్ట్ ఒక స్పూన్, సముద్రంలో ఒక స్పూన్ తోటి వాటర్ తీసుకుని మీరు చాలా నాలెడ్జ్ ఉంది మేడం. మీరు ఆ రోజు మిమ్మల్ని మీట్ అయినప్పుడే మాకు అది తెలిసింది. యు హ్యావ్ ఎ హ్యూజ్ నాలెడ్జ్. సో మా టీంకి ఎప్పుడన్నా మీకు వీలున్నప్పుడు ఇలా కొన్ని సెషన్స్ ఇస్తూ ఉంటే చాలా మీ ద్వారా మీరు ఇందాక అన్నట్టుగా సమాజానికి మేలు, మీ టీంకి మీ కుటుంబం అనే కాకుండా మీకు ఆల్రెడీ ఆ భావాలు మీ బ్లడ్ లోనే ఉన్నాయి. లేకపోతే ఎంత అవసరం నెసిటీ లేకపోయినా కానీ మీరు అది క్రియేట్ చేసుకొని, సార్ ఏ టీం అయినా పర్వాలేదు అంతా వెస్టేజ్ ఫ్యామిలీ అనే ఉద్దేశంతో మీరు మాకు సెషన్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో పర్సనల్ గా నాకు కనెక్ట్ అయిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి మేడం, నేను షేర్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఒక 10-15 మినిట్స్ ఓకేనా మేడం? ఏదైనా డౌట్స్ కానీ? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నాకు ఇందులో కనెక్ట్ అయిన పాయింట్స్ మేడం, ఎందుకు ఉమెన్స్ చేయాలి, చాలా మందికి నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉంటాను మా టీంలో ఉన్న చాలా మంది లేడీస్ కి. యూజువల్ గా మనల్ని ఏమంటారంటే, పలాని వాళ్ళ కోడల, పలాని వాళ్ళ భార్య కదా నువ్వు, పలానా ఆయన కూతురు కదా అని సపరేట్ గా తండ్రి పేరో భర్త పేరో చెప్పి, అమ్మ పేరు చెప్పి మనల్ని గుర్తిస్తారు, పర్టికులర్గా లేడీస్ ని. కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు శ్రీలక్ష్మి మేడం అంటే 3 రాష్ట్రాల్లో ఒక వంటింటికి పరిమితమైన వ్యక్తి 3 రాష్ట్రాల్లో సెలబ్రిటీ అయింది. ఎస్, మేడం గారు చెప్పిన మాట ఒకసారి మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాను లీడర్స్. సో నీకు నువ్వుగా కరెక్ట్ గా ఒక 1 lakh తీసుకొని రమా వాళ్ళ
భర్త, రమ వాళ్ళ నాన్న, ఇట్లా మన పేరు తర్వాత మన ఫ్యామిలీ పేర్స్ వస్తాయి. సో ఏదైనా సాధించినప్పుడు మాత్రమే మనకు ఆ గుర్తింపు వస్తుంది. ఏది సాధించలేకపోతే ఎప్పుడు కూడా మన పేరు చివరిలో ఉంటది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఎందుకు వెస్టేజ్ చేయాలి పర్టికులర్ గా లేడీస్ అనేది చాలా ఇన్స్పిరేషన్ థింగ్ మేడం. రెండోది, మీరు ఫోన్ యూజ్ చేయటం, ఫోన్ మాట్లాడేటప్పుడు 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను మా అమ్మతో అన్నారు. నాకు ఇంకొక షాకింగ్ అది. ఎందుకంటే మేము గంటలు గంటలు ఒక్కోసారి మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎటు పోతాయి కూడా తెలియదు టాపిక్స్. సో మీరు చాలా లిమిటెడ్ గా ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎందుకు అంటే మనం అనవసరంగా మన ఎనర్జీ మొత్తాన్ని అనవసరమైన టాపిక్స్ మీద పెట్టడం వల్ల చాలా డీవియేట్ అయిపోతాం, బిజినెస్ మీద ఫోకస్ పెట్టలేమని చెప్పి మీరు మెసేజ్ ఇవ్వడం జరిగింది. చాలా నేను అక్కడ కొంచెం టైం కిల్ అవుతుంది మేడం. దానికి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఈ కొలమానం అనేది పెట్టుకుంటాను. మీ ద్వారా నాకు ఈ పాయింట్ తెలిసింది మేడం. మూడోది, మీరు లాస్ట్ టైం ఒక మాట అన్నారు, నేను నేర్చుకోవటానికే 2 సంవత్సరాలు టైం పెట్టాను అన్నారు. నేర్చుకోవడానికే చాలా మంది వెస్టేజ్ లోకి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి స్పీడ్ గా వచ్చేస్తున్నారు మేడం. బట్ నేర్చుకునే తత్వం లేకపోవటం వల్ల, నేర్చుకోకపోవటం వల్ల బిజినెస్ లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో సమస్యలు నేర్చుకోకపోవటం వల్ల ఎదుర్కొంటూ మనకేం బయటికి పోయి వెస్టేజ్ కంపెనీ నేను జాయిన్ అయ్యాను, డబ్బులు రావట్లేదని చెప్తున్నారు. సో మీరు నుంచి నేను నేర్చుకుంది జస్ట్ ఒక 2 ఇయర్స్ ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ మీరు వెళ్ళి కూర్చొని ఒక చిన్న స్టూడెంట్ లాగా, ఆల్రెడీ ప్రొఫెసర్ మీరు, సో మంచి నాలెడ్జ్ ఉంటుంది. బట్ నాలెడ్జ్ మొత్తాన్ని పక్కన పెట్టి నేను జీరో వెస్టేజ్ అని చెప్పి మీరు 2 ఇయర్స్ నేర్చుకున్నాం అని ఎక్స్క్యూజ్ చెప్పారు మీ మేడం. సార్, మేడం అది ఒక్క yes, madam. పాయింట్ నేను ఇక్కడ యాడ్ ఆన్ చేస్తా. ఎస్ సార్, Yes. సార్ చెప్పినది నేను రైట్. ఈవెన్ దో నాకు కంప్లీట్ సబ్జెక్ట్ తెలిసిన, నేను ప్రతి ఈవెంట్లో నా టీంకి నేను అక్కడ ప్రెసెంట్ ఉంటానండి. సో హైదరాబాద్లో కూడా యాక్చువల్ నాకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ తెలుసు. వాయిస్ నేను బ్రేక్, కర్ణాటక, వాయిస్ బ్రేక్. యా. సో వినిపిస్తుందా సార్? ఎస్, ఎస్, క్లియర్ మేడం. యా, రైట్. సో ఈ పాయింట్ నేను మళ్ళీ స్ట్రాంగ్లీ చెప్తానండి. కంపల్సరీగా మనకు నాలెడ్జ్ ఉందా కాదు, నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది, మనం నేర్చుకుంటాము. సో చెప్పాలంటే ఇప్పుడు నాకు టోటల్ మన సప్లిమెంట్స్ 55 సప్లిమెంట్స్ గురించి నాకు అవగాహన ఉంది. 7 బిజినెస్ ప్లాన్ మీద నాకు అవగాహన ఉంది. బట్ అన్నీ నాకు తెలుసు అనే కన్నా, సో ఒక డిఫరెంట్గా మనం వెళ్ళినప్పుడు మన టీంకి నేర్పించడానికైనా, కొత్త పాయింట్ మనం అప్డేట్ అవ్వడానికైనా, సో ప్రతి మీటింగ్కి మనం అటెండ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అందులోనూ స్పెషలీ మన టీం ఉందంటే అందులో మనం అక్కడ భాగవహించడం చాలా ఇంపార్టెంట్. ఓకే, కంపెనీ మీటింగ్స్ ఉన్నప్పుడు విత్ అప్లైన్. ఓకే, సో అప్లైన్స్ అందరికీ నేను చెప్పడం ఏమంటే, ఓన్లీ టీం వెళ్ళిందిలే, నాకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఆల్రెడీ అటెండ్ అయ్యాను కదా. ఓకే, సో లాస్ట్ టైం హైదరాబాద్లో అలాగే జరిగింది. సో నేను ఈవెన్ విఎల్సీస్ కూడా ఇప్పటిదాకా దాదాపు 4 విఎల్సీస్ నేను అటెండ్ చేశాను. ఓకే, సో నాకు ఆల్రెడీ కంప్లీట్లీ బిజినెస్ ప్లాన్ మీద చాలా గ్రిప్ ఉంది. అయినా కూడా నా టీం కోసం నేను ఖచ్చితంగా ఉంటా. అండ్ విడబ్ల్యూఎస్ కూడా, సో దానికి కూడా ఖచ్చితంగా నేను ఉంటాను. అంటే టీమ్ బిహాఫ్ ఆఫ్ అడా, ఒక్కరున్నారా 10 మంది కాదు, అది ఒక్కరి కోసం అయినా కూడా నేను ఇక్కడ డెఫినెట్లీ జనరేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. సో 3 రాష్ట్రాల్లో టీం, ఇట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ మీరు అన్నట్టుగా. సో నిన్న మేడం గారు యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్ ఫీల్డ్ లో ఉన్నారు. బట్ చూడండి, అది మనం అన్ని గుర్తించాలి. సో చాలా చాలా ఇన్స్పిరేషనల్ పాయింట్స్ ఉన్నాయి మేడం మీలో, నేను తెలుసుకోవాల్సినవి. సో మనం కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. కొంచెం స్పీడ్ గా, ఎందుకంటే చాలా మంది ఈగర్ గా ఉంటారు మేడం గారితో మాట్లాడడానికి. కొంచెం స్పీడ్ గా. ఎస్ సార్. ఎస్ ప్లీజ్ మేడం. జావేద్ సార్, గుడ్ మార్నింగ్ అండి. జావేద్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ డాక్టర్ శ్రీలక్ష్మి మేడం గారు అండ్ ఆల్ అదర్ వెస్టేజీ లీడర్స్. మేడం గారు చెప్పిన పాయింట్లో ఒక మిలిటరీ డిసిప్లిన్గా ఉండే నాకే ఈరోజు ఆశ్చర్యం వేసింది, నేను ఇంకా ఎంత నేర్చుకోవాలి అనేది.
ఇవి ప్రతి చెప్పండి. ఒక్కరూ ఉదయం, సాయంత్రం గాని చదువుకోగలిగి పెన్ను, బుక్కు తీసుకొని రాసుకున్న వాళ్ళు చదువుకోగలిగితే మీ లైఫు 6 పువ్వులు 600 కాయలవుతాయి. ఇందులో ముఖ్యంగా ఒక్క 7 పాయింట్లు చెప్తాను సార్. రాస్తారు కానివ్వండి, చెప్పండి. డాక్టర్ అనే ఆ పట్టా లేకుండా మనము ఎదుటివారికి ఆరోగ్య సమస్యల గురించి చెప్పేదనేది ఒక వెస్టేజ్‌లో మాత్రమే ఉన్నది. Yes. రెండో పాయింట్, స్త్రీలు ఏదైనా జనరల్‌గా భార్యకి కోరికలుంటాయి. ఆ కోరికలు తీర్చుకోవాలంటే భర్త మీద ఆధారపడాల్సొస్తుంది. Yes. అలా ఆధారపడకుండా ఉండాలంటే వెస్టీజే మంచి Yes. ప్లాట్‌ఫార్మ్. Yes. తర్వాత హార్మోన్ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఎన్నో సమస్యలున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మా ఇంట్లోనే మా పాపకు 14 సంవత్సరాల వయసు, ఇప్పటికే మెచ్యూరిటీ కాలేదు. ఈరోజు మేడం గారు చెప్పిన శతావరి సప్లిమెంట్‌ని ఈరోజే మొదలు పెడుతున్నాను. అది సూపర్. మా అమ్మాయికి చాలా లైఫ్‌కే ఉపయోగం. అలాగే ఐరన్ లేకపోతే బాడీ ఎలా ఉంటుంది? ఐరన్ వల్ల ఎలాంటి స్కిన్ సమస్యలు ఎలా వస్తాయనేది చాలా ఇంపార్టెంట్‌గా ఉంది. చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సురేష్ గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్. ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్ అమ్మా. మాట్లాడండి మేడం గారు. గుడ్ మార్నింగ్ ముసాంగ్ సురేష్ సార్. శ్రీలక్ష్మి morning. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ లో నీ సెక్షన్ నా బెంచ్ లో మనందరం ఒక టేబుల్ మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు మీ వీడియో చూస్తూనే ఉంటాను. నాకు ఈ రోజు కనెక్ట్ అయిన ప్రతి పాయింట్ మేడం, ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా బాగా ఎక్సలెంట్ గా తెలుసుకున్నాను మేడం మీ ద్వారా. ఇలాగే స్కిన్ గురించి కూడా నాకు ఒక జూమ్ ఇవ్వాలని చెప్పి జూమ్ తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాను మేడం. షూర్, వి విల్ Yes. ప్లాన్. స్కిన్ గురించి కూడా పిగ్మెంటేషన్ వాటి గురించి మీ వీడియోలు చాలా చూస్తున్నాను మేడం. ఇప్పుడు లేడీస్ కున్న సమస్యల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది. అలాగే స్కిన్ గురించి కూడా కొంత జూమ్ మాకు మా కొండేపు టీం ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మేడం. వెరీ వెరీ థ్యాంక్స్ మేడం, మీ జూమ్ విన్నందుకు, నాలెడ్జ్ తెలుసుకున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ విశాల్ సార్, గుడ్ మార్నింగ్. విశాల్ సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్. మేడం గారితో మాట్లాడు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. శ్రీలేఖ మేడం. గుడ్ శ్రీలక్ష్మి మార్నింగ్. మేడం. గుడ్ మార్నింగ్. మేడం ఎక్సలెంట్ వాయిస్ మేడం. అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి చక్కగా వివరించారు మేడం. అసలు ఆ 5 పాయింట్స్ కావచ్చు, అసలు అసలు ఎక్సలెంట్ మేడం. నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఒక మంచి అసలు మార్నింగ్ కూడా మేడం. ఎస్, మాట్లాడండి విశాల్ సార్. వాయిస్ కట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఆనంద్ సార్. ఎస్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. ఎస్ మేడం, మిమ్మల్ని VWS ట్రైనింగ్లో చూసినప్పుడే చాలా ఇంప్రెస్ అయ్యారు మేడం. ఒక ఇంటర్వ్యూ లాగా మిమ్మల్ని తీసుకున్నారు సురేష్ సారు. యాక్చువల్గా అప్పుడే మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం మీ వర్డ్స్కి. అప్పటి నుండి మా కొండేపు టీం అంతా కూడా రిక్వెస్ట్ చేస్తుంది మేడం గారు టైం అడగమని. మీరు ఇప్పుడు ఇచ్చినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్ యూ మేడం ఫ్రమ్ కొండేపి టీం. మీరు చెప్పిన దాంట్లో నిజంగా ప్రతి వాడు ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉంది మేడం. అందులో లేడీస్ ఎందుకు చేయాలి, లేడీస్ హెల్త్ గురించి చెప్పారు. ఇవన్నీ కరెక్ట్గా కనుక రిపీట్గా మైండ్లో కనుక పెట్టుకోగలిగితే ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతాము. అందులో మీ సైడ్ నుంచి గ్రేట్ థింగ్ ఏంటంటే, ఒక బ్యూటీషియన్గా, ఒక డైటీషియన్గా, ఒక ప్రొఫెసర్గా ఉండి కూడా మళ్ళా లెర్నింగ్లో ఉన్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మేడం. ఎందుకంటే మీరు అన్నట్టు ఎంత నాకు తెలుసు అనే కన్నా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అనేటువంటిది మీ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను. తెలిసిన దాంతో కాకుండా కొత్త నాలెడ్జ్తో ముందుకెళ్ళి టీం కనుక ఇప్పించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము.
థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. విష్ యూ హెల్త్ మేడం. సమకూడండి. థ్యాంక్ యూ సార్. దుర్గా మేడం, ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. దుర్గా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ అమ్మా సార్. గుడ్ మార్నింగ్. అమ్మా గుడ్ మార్నింగ్. శ్రీలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ సెషన్ ఈ రోజు బాగుంది మేడం. సప్లిమెంట్ గురించి బాగా చెప్పారు మేడం. నేను కూడా అలా నేర్చుకోవాలని అనుకుంటున్నాను మేడం. బాగుంది Thank you, మేడం. ma'am. నేను Thank కూడా you. మీటింగ్ కి అన్నట్టు అవుతాను మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. Thank you. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Yes. Anusha madam. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. మ్యామ్ మాకు అసలు చాలా మోటివేషన్ మంచి అసలు భలే ఇచ్చారు మేడం. చాలా మంచి మోటివేషన్. ఒక నిమిషం మ్యామ్. మ్యామ్ మాకు అసలు ఏంటంటే మేడం కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు మేడం. అసలు ముందు మనకి ఎన్ని తెలియాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి మేడం. ఏంటంటే మనకి బిజినెస్ మైండ్ సెట్ రావాలన్నమాట. మనకి ముందు ఒక గుర్తింపు, ఏదైనా పని చేస్తున్నాం అంటే గుర్తింపు. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక భారీగానో ఒక మదర్ గానో లేకపోతే ఇంకొక విధంగా అట్లా ఇలా కాకుండా మనకి గుర్తింపు, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మేడం. ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నేను కూడా నా గుర్తింపు కోసం నేను దీంట్లో వర్క్ చేయాలనుకుంటున్నాను. లేడీస్ కావాల్సిన వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటివి మాకు ఇంకా చాలా చెప్పాలని కోరుకుంటూ హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ భవానీ మేడం. సో ఓన్లీ మనకు కనెక్ట్ అయిన పాయింట్స్ మనం రేపటి నుంచి ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. అలాగే అమ్మా. జూమ్ లో ఉన్న వెస్టేజియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది మేడం. దీంట్లో నాకు మొక్కజొన్న ఎట్లా అయితే కాలుతూ దానికి వాల్యూ ఉంటుందో మనిషికి కూడా అలానే కష్టాలు ఎదురైనప్పుడు అలానే ఉంటది మేడం. ప్రతిదీ కూడా సమస్య ఎదుర్కోగలిగితే మనకి సక్సెస్ గ్యారెంటీగా వచ్చింది మేడం. అలానే మేడం మనం ఫస్ట్ నాలెడ్జ్ తీసుకొని ఇన్కమ్ కాదు కావాల్సింది మనకు నాలెడ్జ్ కావాలి అంటే మీరు చెప్పినట్టు 55 రకాల సప్లిమెంట్స్ గురించి మనం నేర్చుకుంటే కింద వాళ్ళకి టీంకి మనం ఇవ్వగలుగుతాం మేడం. ఇది నా టీము నీ టీము అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే మనం ఒక లీడర్గా నిలబడతాం ఈరోజు. అది మేడం. మన పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి మేడం, మీరు ఆడవాళ్ళు ఏం చేయకూడదమ్మా, మీరు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎప్పుడైతే మనకు నేర్పారో మనం వెనకబడిపోతుంది. అందుకే కేవలం అది మేడం. ఎస్. ఆ కల్చర్ ని మనం ఇప్పుడు మార్చుకోవాలి. ఎస్ మ్యామ్. నెక్స్ట్ రాబోయే జనరేషన్ ఉమెన్ ఈజ్ ఏ ఫ్యామిలీ క్వీన్ అనిపించుకునేలా ఉండాలి మేడం. ఎస్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి సెషన్స్ మళ్ళీ మాకు మరొక అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. డెఫినెట్లీ ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ భవానీ మేడం. థ్యాంక్ యూ. కిరణ్మయి మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఈరోజు మీరు ఇచ్చిన జూమ్ సెక్షన్ మెమరబుల్ మేడం. ఈ ప్రపంచం మొత్తం దేవుడి తర్వాత చేతులెత్తి దండం పెట్టేది డాక్టర్ గారికి. ఆ పొజిషన్లో మీరుండి కూడా ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి ఇంకా ఏదో సాధించాలి, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా సరే మీ వల్ల ఇంకా నలుగురు ముందుకు రావాలి అనే మీ యొక్క ఆలోచన సూపర్ మేడం. స్త్రీ తలుచుకుంటే తలరాతనైనా మార్చగలదు అనే వర్డ్కి మీరు ఈరోజు నిర్వచనం పూర్తిగా క్లారిటీ వచ్చింది మేడం. మీ వల్ల మీ నుంచి నేర్చుకున్నాము. జీవితంలో ఆరోగ్యం మహిళలకు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పారు. చాలా బాగుంది. ఆరోగ్యంతో పాటు ఆదాయం ఎంత ఇంపార్టెంట్, ఫ్రీడమ్ 2 రకాలుగా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఆ ఫ్రీడమ్ అనేది ఈ వెస్టేజ్లోనే ఉంది అనేది మాకు చాలా కళ్ళకు కనిపించినట్టు చూపించారు మేడం.
థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ మేడం. మీతో థ్యాంక్ యూ. మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పొన్నం నాగేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మనము ఆడవాళ్ళకి ఎన్ని సమస్యలు ఉండయో అన్ని బాగా చెప్పింది సార్. బాగా అర్థమైంది. వేస్టేజీ గురించి. ఓకే ఓకే అమ్మా, దాన్ని పాటించాలి, సక్సెస్ అవ్వాలి. అదే మనం మేడం గారికి ఇచ్చే కృతజ్ఞత. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ గోపి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నాకు చిన్న డౌట్ మేడం. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అని పాయింట్ చెప్పారు కదా మేడం, పబ్లిక్ టాయిలెట్ వాడడానికి. మా మిస్సెస్ కి అదే ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు కాంబినేషన్ వాడుకోవచ్చా? ఎస్, వాళ్ళకు క్రాన్బెర్రీ, శతవరి ప్లస్ శతావరి ఇంటిమేట్ వాష్ అండ్ శానిటరీ ప్యాడ్ చేయించేయమనండి. మన డియో గార్డెన్ శానిటరీ ప్యాడ్ యూస్ చేపియండి. ప్యాడ్స్ అంటే మా మిస్సెస్ కి పీరియడ్ రాదు మేడం. పీరియడ్స్ రాదా? ఓకే. ఏజ్ ఎంత? ఏజ్ 35 మేడం. యూట్రస్ తీసేసారా? తీసేశారు మేడం. ఓకే ఓకే, రైట్. సరే, మీరు క్రాన్బెర్రీ ఇవ్వచ్చండి. శతవరి, క్రాన్బెర్రీ, ఇంటిమేట్ శతావరి. వాష్ వాడుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆలోవెరా కూడా యాడ్ ఆన్ చేయండి. ఏది మేడం? ఆలోవెరా కూడా యాడ్ ఆన్ చేయండి. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఈరోజు మీ సెషన్ చాలా బాగుంది మేడం. ఎందుకంటే నాకు బాగా కనెక్ట్ అయింది ప్రోడక్ట్ గురించి, నాలెడ్జ్ లేడీస్ గురించి ఎక్కువ. ఎస్, యాక్చువల్లీ టైం అభావం వల్ల నేను ఇంకా డీటెయిల్ గా చెప్పలేకపోయా. సో ఈ మేడం సెషన్ చెప్పిన నేను వరకు చాలా డీటెయిల్ గా ఉంది మేడం. మీరు కొంచెం చెప్పినా అది గుప్తంగా ఉంది, చాలా ఎలిజిబిలిటీగా ఉంది. మైండ్ తీసుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుంది కూడా. ఎస్ ఎస్ మీరు సెషన్ చెప్పిన దగ్గర నుంచి ఫోన్ దగ్గరే పెట్టుకోండి మేడం. నేను ఎప్పుడు ఫోన్ దూరంగా పెట్టి వినేవాడిని. ఓకే. మీరు సెషన్ చెప్పడం మొదలు పెట్టిన కాడి నుంచి నేను అక్కడే ఫోన్ దగ్గరలో కూర్చొని వింటా ఉన్నాను. ఎందుకంటే మీరు చెప్పే వాచ్ ప్రతి ఒక్కటి వాల్యుబుల్ గా ఉంది. చల్లా మల్లికార్జున్ సార్. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు 51 సంవత్సరం వయసు మేడం. నేను ఒక 10 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీలో ఫేస్ చేశాను. మన న్యూ గార్డెన్ ప్రైవేటు ప్యాడ్స్ వల్ల వచ్చిన సమస్యకి 8 సంవత్సరాల నాడే మా మిస్సెస్ కి గర్భసంచి తీయాలని ఆ రోజు ప్లాన్ చేస్తే, నేను కాదు సార్ ఇంకా చూడాలని ఒక 4 దగ్గర ట్రై చేస్తే అది సమస్య తగ్గింటానికి ఇప్పుడు నేను జాయిన్ ఒక నెల నుంచి శతావరి వాడిస్తున్నాను. కొన్ని ప్రొడక్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. పోతే నేను వచ్చేసి న్యూ గార్డెన్ ఇంటర్మీడియట్ వాష్ ఒక సిఎన్సి కేటాయించుకున్నాను మేడం. నా హోమ్ మీటింగ్ లో ఒక సిఎన్సి కేటాయించుకొని నేను కంటిన్యూగా దాన్ని రిఫర్ చేస్తున్నాను. నాకు ఫీడ్బ్యాక్ బాగా క్లారిటీ వస్తుంది. ఇంకా జర్నీలో ఉన్నా మేడం. థ్యాంక్ యూ మేడం. కొంచెం ఓకే, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాశీ సార్. ప్లీజ్ కాశీ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లేడీస్ లో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి సప్లిమెంటరీ బాగా చెప్పారు మేడం, వివరంగా అర్థమయ్యేటట్టు. ఒకటి మేడం, లేడీస్ వంటగదికే పరిమితం కాదు, లేడీస్ కి ఒక గుర్తింపు కావాలన్నది వివరంగా చెప్పారు మేడం. ఇంకొక పాయింట్ మేడం, మా పాప 16 years పాప మేడం. ఆ పాపకు 2 months ఒక్కసారి వస్తుంది పీరియడ్స్. ఏది యూస్ చేయాలండి ఒక్కసారి మేడం? శతావరి మ్యాక్స్ ఏదన్నా? ఓకే, శతావరి, ఫోలిక్ ఐరన్, వైటమిన్ B12, ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ సజెషన్, ఇవన్నీ వాడండి.
ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, ముక్తా శ్రీనివాస్ గారు. లాస్ట్ అండి, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు ప్లీజ్, డిలే అయిపోయింది ఇప్పటికే మేడం గారికి. మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. అండ్ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చెప్పిన అన్నీ కూడా అందరు క్యాచ్ చేశారు. చాలా లక్ అది వాళ్ళు క్యాచ్ చేసినందుకు. ఒకటి మాత్రం మేజర్, ప్రియారిటీ ఆల్సో మేజర్. దాంట్లోనే సక్సెస్ వస్తుంది. ప్రియారిటీ ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకుంటే అసలు హద్దులు ఉండవు, ఎదుగుదలకైనా హెల్త్కైనా. అది కంపల్సరీ చెప్పొచ్చు. ఇంకొకటి మేడం ఎప్పుడు కూడా పర్సన్స్ ప్రాబ్లమ్స్ని కౌన్సిల్ చేసిన తర్వాతనే సజెస్ట్ చేస్తారు. మనం కూడా అది నేర్చుకోవాలి. తలనొస్తుందంటే ఏదో పెయిన్ కిల్లర్ ఇచ్చినట్టు కాకుండా వాడే విధానము, వాడే పద్ధతి, అంటే విధానం అంటే ఎప్పుడు వేసుకోవాలి, డోసెస్ ఎంత, వాళ్ళకి ఏమున్నాయి సైడ్, ఇదంతా ఖచ్చితంగా ఆ పర్సన్తో మాట్లాడిన తర్వాతనే సజెషన్ దాకా వెళ్ళాలి. అది ఫస్ట్ రిజల్ట్. ఏంటంటే ఫేస్ వాష్ వాడుతున్నారా, వాడతలేరా, ఏం వాడుతున్నారు అని అడగకుండా నాకు బ్లాక్ అవుతుంది, నాకు ఫేస్ వాష్ ఇవ్వండి, ఆయిల్ వస్తుంది, ఒక ఫేస్ వాష్ ఇవ్వండి అంటే ఇవ్వడం కాదు. కరెక్ట్గా వాళ్ళకి కావాల్సింది తెలుసుకున్న తర్వాతనే సజెస్ట్ చేయాలి. నెక్స్ట్ డోసేజ్, ఇది కంపల్సరీ పాటించాలి. ప్రియారిటీ పెట్టుకొని పనిచేస్తే సంపాదన తర్వాత సంగతి అదే వస్తుంది. ఫస్ట్ ఫాలోఅప్ పెరుగుతుంది. మేడం ఫాలోఅప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సబ్జెక్ట్ పట్టివ్వడం కూడా మేడంతోని ప్రాక్టికల్గా చేపిస్తారు. ఫేషియల్స్ అంటే స్కిన్ కేర్ ఐటమ్ కూడా మేడం చాలా ఎక్స్పర్ట్. మేడం 3 years కంపెనీలో ట్రైనింగ్ తీసుకొని ట్రైనర్ అయిపోయారు. ఇప్పుడు డాక్టర్లకే డాక్టర్ మేడం. ఫిజికల్లీ కాదు, మెంటల్లీ డిసప్పైర్ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు కూడా బాగుపడ్డారు, చిన్న పిల్లలే. అది నేను గ్రేట్ చెప్పాలనుకున్నాను సార్. గ్రేట్ మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హరీష్ గారు, లాస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరీష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ చాలా మార్నింగ్. ఎక్సలెంట్ గుడ్ సెషన్ ఇచ్చారు మేడం. చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంది. నాకు స్మాల్ డౌట్ మేడం, ఐరన్ ఫోలిక్ ఫీడింగ్ మదర్ యూజ్ చేయొచ్చా మేడం? యా వి కెన్, డెఫినెట్లీ వి కెన్ సజెస్ట్. ప్రాబ్లం ఏమి ఉండదు కదా మేడం? అంటే లాస్ట్ టైం వేరే సెషన్లో ఫీడింగ్ మదర్స్ యూజ్ చేయకూడదు, జస్ట్ ఇలా కనుక్కొని యూజ్ చేయాలన్నారు. సో మీరు చెప్పిన సెషన్లో అందరూ యూజ్ చేయొచ్చన్నారు కదా, దానికోసం ఒక స్మాల్ డౌట్ మేడం. ఫీడింగ్ మదర్ కి నేను చెప్పింది శతవరి, ఫోలిక్ యాసిడ్ కాదు. ఫోలిక్ యాసిడ్ ఎవరైనా వాడచ్చు ఫీడింగ్ మదర్ అనగా. ఎందుకంటే రక్తహీనత అనేది ఆడవాళ్ళకి ఏమంటారు, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ టాబ్లెట్సే కాల్షియము, ఫోలిక్ ఐరన్. అవును. ఐరన్, ఫోలిక్, ఐరన్, కాల్షియం. కానీ ఐరన్, కాల్షియం ఎప్పుడు ఒకేసారి తీసుకోకూడదు. అది తీసుకున్న ఒక 3 గంటల తర్వాత, లేక పొద్దున ఇది తీసుకుంటే మధ్యాహ్నం ఫోలిక్ ఐరన్, కాల్షియం పొద్దున తీసుకుంటే మధ్యాహ్నం ఫోలిక్ ఐరన్, ఇలా తీసుకోవాలి. అంతే తప్పితే ఎవరైనా కూడా, అందరికి కూడా కావాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వచ్చు. శతవరి మాత్రం ఫీడింగ్ మదర్ కి కంపల్సరీ కావాలి. ఫోలిక్ ఐరన్ ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ రంగారావు గారు. రంగారావు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. ఈ సెషన్ నాకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మెయిన్ ఇంకోటి, ఉమెన్ ఎంపవర్మెంట్కి గవర్నమెంట్ స్కీమ్స్ కాదు, వెస్టేజ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చాలా క్లియర్గా, అంటే ఇంతకుముందు సురేష్ సారు, బ్రహ్మయ్య సార్ వీళ్ళు చెప్పినప్పుడు, ఆనంద్ గారు వీళ్ళు చెప్పినప్పుడు తెలుసు. బట్ మీ ద్వారా చాలా తెలుసుకున్నాను మేడం. మీరు ఒక మాట అన్నారు, ఒక సేల్స్ పర్సన్గా వెళ్ళినప్పుడు కొంతమంది మనం రిజెక్ట్ చేయొచ్చు. బట్ మనలో మనం ఫీల్ అయ్యేది సేల్స్ పర్సన్గా కాదు, వాళ్ళ హెల్త్ని బాగుపరచడానికి, వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. ఒక స్పిరిట్ సిరీస్లో ఒక లైన్ చాలా నచ్చింది మేడం. అది చాలా కనెక్ట్ అయింది ఆ ఒక్క లైన్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ. నాకు కూడా అలాగే
అందరూ అన్నవాళ్ళే. అందరూ కూడా అన్నవాళ్ళే. కానీ నేను ఒక్కటే ఆలోచించడం, వాళ్ళకు సబ్జెక్ట్ ఎలా 60% వస్తదో తెలీదు. నేను ఆదాయ క్రియేట్ చేసే ఒక పొజిషన్‌లో ఉంటున్నా. ప్లస్ హ్మ్. నేను వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ, వాళ్ళ ఇంట్లో అనారోగ్య సమస్యల్ని వాళ్ళకి చేంజెస్ చేస్తున్నానా లేదా? అంతవరకే మనం అంటే ఎప్పుడైనా కూడా ప్రతి మనిషిలో మంచి, చెడు 2 ఉంటాయి. నేనెప్పుడు మేడం. మంచిని ఒకటే తీసుకుంటా, చెడుని వదిలేస్తా. నాకవసరం లేదు. సూపర్. యాహ్! మ్యామ్ వన్ మోర్ థింగ్. యాహ్! చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ఇష్యూ ఉంటది మేడం. యెస్. మెజారిటీ ఈవెన్ వుమెన్స్‌లో యాహ్! గాని, జెంట్స్‌లో గాని కిడ్నీ స్టోన్స్ ఇష్యూ ఎక్కువుంటది. వాళ్ళు అవును. ఐ థింక్ ఫుడ్ సప్లిమెంట్స్ కొన్ని వాడకూడదంటారు. యెస్. కొలాజిన్ కావచ్చు, ఎలాజినిన్ కావచ్చు. సో, ఇలాంటివి క్రిల్ కావచ్చు. సో, క్రిల్ వాడొచ్చు గానీ, సో, ఈ హ్మ్. యొక్క కొలాజిన్, ఎలాజినిన్ మనం వాళ్ళకు ఎక్కువగా సజెస్ట్ చేయమనమాట. ఓకే. ఎందుకంటే నేను ఈవెన్ ఆ బుక్‌లెట్ చూసిన సెషన్స్‌లో విన్నా కానీ, ఏమి వాడకూడదనే దాని గురించి ఎక్కడ ఎక్కువ చెప్పట్లేదు. ఏది హెల్ప్ కొన్ని అవుతదో వాడొచ్చు. చెప్తున్నారు. యాహ్! అవును. కొంచెం ఇది కానీ కూడా కిడ్నీ కొంచెం స్టోన్ ఎలా ఇన్కార్పొరేట్ ఫార్మ్ చేస్తే అవుతది అనంటే, మన హ్మ్. ఎంటైర్ బ్లడ్‌లో ఇక్కడ కిడ్నీ స్టోన్‌లో కూడా 3 మేడం. రకాలొస్తది. కాల్షియం మేడం. స్టోన్స్, సల్ఫ్యూరిక్ స్టోన్స్, యూరిక్ స్టోన్స్. ఇలా యాహ్! 3 మేడం. మాడ్యూల్స్‌లో మనకు మన బాడీలో స్టోన్ ఫార్మేషన్ అవుతదనమాట. కాల్షియం మేడం. స్టోన్స్ అనంటే మన హ్మ్. బాడీలో మన బ్లడ్ లెవెల్స్‌లో కాల్షియం హ్మ్. లెవెల్ అనేది చాలా ఎక్కువగా అయ్యి అది అబ్జార్ప్షన్ కాని ఎడల సో, అది హ్మ్. మనకు కిడ్నీలో ఒక కిడ్నీ ఏం చేస్తదంటే ఒక ఫిల్టర్ లాగా. బ్లడ్‌ని మేడం. ప్యూరిఫికేషన్ చేస్తది, ఫిల్టర్ చేస్తది కాబట్టి సో, అక్కడ హ్మ్. ఈ యొక్క స్టోన్ మొత్తం ఒక డిపాజిట్ అయిపోయి ఒక గట్టి రాళ్ళలాగా అవుతాయన్నమాట. అది కాల్షియం స్టోన్స్. సో, నెక్స్ట్ యూరిక్ మేడం. యాసిడ్ కూడా అలాగే. సో, మన బాడీలో యూరిక్ యాసిడ్ ఎప్పుడు చాలా ఎక్కువైతదో నెక్స్ట్ ఇట్ హ్మ్. విల్ రిఫ్లెక్ట్ టు ది కిడ్నీస్ అన్నమాట. ఆ కిడ్నీస్‌లో ఆ ఒక యూరిక్ యాసిడ్ అనేది ఒక స్టోన్ ఫార్మేషన్ అవుతది. ఇలాగా మనకు వెరైటీస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్‌లో కానీ ఇదంతా అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే మన బాడీ డీహైడ్రేట్ అవ్వడం. ఎప్పుడైతే బాడీని డీహైడ్రేషన్ మోడ్‌లో పెడతామో అంటే వాటర్ సరిగ్గా తీసుకోవడం లేదు. యూరిన్ వచ్చినప్పుడు హ్మ్. ప్రాపర్‌గా మనం ఆ టైంలో వెళ్ళట్లేదు. వాష్‌రూమ్‌కెళ్ళట్లేదు. అన్నప్పుడు హ్మ్. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవట్లేదు. జంక్ ఫుడ్స్ మీద మేడం. అలవాటు పడుతున్నాం. సో, అన్నప్పుడు మేడం. మనకి ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. అవి మనము రాకుండా అంటే వచ్చిన దానికైతే మనమైతే క్రాన్‌బెర్రీ అండ్ నెక్స్ట్ కిడ్నీ హెల్త్, ఫ్లాక్స్ అండ్ నెక్స్ట్ ఓకే. అలోవెరా. సో, లేదు అంటే ఫ్రూట్ ప్యాచ్‌తో కూడా మనము ఎక్స్‌ట్రాక్షన్ చేయొచ్చు. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ థాంక్ యూ థాంక్ యూ. సురేష్ గారు ఫర్ గివింగ్ థాంక్ ఆపర్చునిటీ. యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వన్స్ అగైన్ శ్రీలక్ష్మి గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. మేము చెప్పాం గదా! మేము తీసుకుంది ఈరోజు స్పూనే. సముద్రం నుంచి ఒక స్పూన్ వాటర్ మాత్రమే తీసుకున్నాం. సో, మీ నాలెడ్జ్ మాకు తెలుసు మేడం. ఇలాంటి సెషన్స్ మరికొన్ని ఆన్‌లైన్ ద్వారా వీలుంటే ఆఫ్‌లైన్ ద్వారా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. విష్ యూ థాంక్ వెల్త్. యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ. ఆనంద్ సార్ ఒకసారి మీటింగు లీడర్స్ మనకి ఈరోజు రేపు కందుకూరు, వింజమూరు ఒకసారి పోస్టర్ ఆనంద్ సార్. యెస్. యెస్ సార్. శ్రీలక్ష్మి మేడం మేము మీటింగ్స్ అనౌన్స్ చేస్తాము. పర్లేదు మీరు మ్యూట్‌లో అయినా ఉండొచ్చు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ. సో లీడర్స్ మనకి మీటింగ్స్ సో దగ్గరలో రేపు మార్నింగ్ వింజమూరు. రేపు మార్నింగ్ వింజమూరు, ఈవినింగ్ కందుకూరు. లీడర్స్ ముందు నుంచే డేట్ అనేది లాక్ చేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేయండి. ఎందుకంటే అప్పటికప్పుడు ముందు రోజు నైట్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళు చాలా పనుల్లో ఉంటారు. ఎందుకు మనం మీటింగ్స్ గ్యాదరింగ్ చేయలేకపోతున్నాము అంటే అప్పటికప్పుడు సడన్ గా మనం కాల్ చేసి మీటింగ్ వస్తామని అడుగుతున్నారు. సో అలా కాదు, మీటింగ్ డేట్ ని ముందుగా లాక్ చేయాలి. దయచేసి ఆ వెంజమూరు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ఎవరి టీం అయితే అక్కడ ఉందో దయచేసి వాళ్ళు ముందుగా అక్కడికి వెళ్ళి గ్యాదర్ చేసుకోవటము లేదా కాల్స్ చేసి ఉండటమో చేయాలి. వీలుంటే ఈ రోజు వెళ్ళి కొన్ని హోమ్ మీటింగ్స్ చేసుకొని రేపు మీటింగ్ ఇన్వైట్ చేసుకుంటే మంచిది. సో మీ వింజమూరు తర్వాత సాయంత్రం కందుకూరు లీడర్స్ కొంచెం ఈ రోజు హోమ్ మీటింగ్స్ మీద మిగతా వాటి మీద దృష్టి తగ్గించేసి
ఈ 2 మీటింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ సార్ ఒంగోలుది పోస్టర్ అనంత్ సార్. ఓకే, సెండ్ చేద్దాంలే, పర్వాలేదు. లేకపోతే ఓకే, టైం అవుతుంది. ఎస్, గ్రూప్ లో సెండ్ చేద్దాం సార్. షూర్ షూర్. థ్యాంక్ యూ. క్లోజ్ ది జూమ్. థ్యాంక్ యూ. 1 సెకండ్ స్పెషల్ థ్యాంక్ టు శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ అని క్లోజ్ చేస్తున్నాం సార్.